Now we are live to the world. Thanks. Namaste, welcome to today's webinar. To all the participants and to the chief guest, Dr. Madabushi Sridhar Garu, Sridhar Acharya Garu, and Professor Purushottam Reddy and others. It's my honor and pleasure to introduce Dr. Madabushi Sridhar Acharya. He was born to Sri M.S. Acharya and Ranganayak Amma. దంపతులకి ఈయన జన్మించారు. ఈయన నాన్నగారు ఎంఎస్ ఆచార్య గారు ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర యోధులే కాకుండా ఫౌండర్ ఎడిటర్ ఆఫ్ జనధర్మ వీక్లీ, వరంగల్ వాణి డైలీ న్యూస్ పేపర్స్. శ్రీధర్ గారు మాసూమ్ అలీ హై స్కూల్, ఏవివి జూనియర్ కాలేజ్, సిటిఎం కాలేజ్, లా కాలేజ్ వరంగల్లో చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్ఎం ఎంసీజే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈయన పాత్రికేయులుగా చాలా అనుభవం గడించారు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఈయన కొంతకాలం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా తన అనుభవాన్ని పంచడం జరిగింది. అదే కాకుండా ఈయన ప్రొఫెసర్ అట్ నల్సార్ యూనివర్సిటీ లా ఇన్ హైదరాబాద్, డీన్ అట్ బెనెట్ యూనివర్సిటీ. He is an alumnus of Department of Journalism and Mass Communication at Usmania University. ఎంతో అనుభవం గడించి కమిషనర్గా ఆయన తన వంతు అనుభవాలని అందజేసిన డాక్టర్ మాడభూషి శ్రీధర్ ఆచార్య గారు ప్రస్తుతం డీన్ ఆఫ్ లా మహేంద్ర యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నారు. once again it's my privilege to introduce Dr. Sridhar Acharya, and I invite you to the forum, sir. The platform is yours. Please, Dr. Madabushi Sridhar, welcome. నమస్కారం అండి. ఈ వేదిక పైన మన ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన సమాచార హక్కు గురించి మాట్లాడుకునే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అసలు ప్రజాస్వామ్యానికి సమాచారం ఆక్సిజన్ వంటిది. ఆక్సిజన్ ఎంత అవసరమో మనకు కోవిడ్ ఈ మధ్య తెలియజేసింది. ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు. ఆక్సిజన్ లేక రోగులు చనిపోయినట్టే సమాచారం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలు అవినీతితో దెబ్బతింటాయి. అవినీతి కోవిడ్ లాంటి జబ్బు. ఆ జబ్బు ముందుగా ఆక్సిజన్ని కోరుకుంటుంది. ఆ ఆక్సిజన్ సమాచారం. ఆ సమాచారం మనం ఇవ్వలేకపోతే, ఆ సమాచారాన్ని ఇవ్వడానికి వ్యవస్థలను నిర్మించుకోకపోతే, సమాచారం మన హక్కు అని మనం చెప్పుకోలేకపోతే, ఆ హక్కును మనం వినియోగించుకోలేకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థలు నిలబడే అవకాశం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. సార్ గ్యాలక్సీ పనిచేయండి ప్లీజ్. గ్యాలక్సీ ఫోన్ నంబర్ డోంట్ డిస్టర్బ్ సార్. భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం 1950 నుంచి ఇప్పటి వరకు. ఆ రాజ్యాంగమే లేకపోతే ఇవాళ మనకి ప్రజాస్వామిక వ్యవస్థే ఉండేది కాదు. తెలుగు రాజ్యాల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా దెబ్బతిన్నదో మనం చూసాం. రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా విఫలమైందో చూసాం. కానీ మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా అమలు చేయడానికి, ప్రజాస్వామ్యం నిలబడడానికి కారణం ప్రజలు చైతన్యవంతంగా ఉండడమే. ప్రజల చైతన్యానికి ఆధారభూతమైంది ఏమిటంటే ప్రభుత్వ కార్యక్రమాల గురించి వాళ్ళకి పూర్తిగా తెలియడం. ఎప్పుడైతే వారికి ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, డబ్బు ఖర్చు చేసే వ్యవహారాల గురించి అవగాహన ఉంటుందో అప్పుడు అవినీతికి ఆస్కారం తక్కువ ఉంటుంది. అప్పుడు ప్రజల పాలసీ, ప్రజల యొక్క ప్రశ్న, ప్రజల విమర్శ ప్రభుత్వానికి కూడా వెళుతుంది. ఆ ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ పాలనలో అంటే ఒక పాలసీ నిర్మాణంలో లేదా విధానాలను రూపొందించే కార్యక్రమంలో, చట్టాలు చేయడంలో కూడా ప్రజలకి భాగస్వామ్యం ఏర్పడుతుంది. ఆ భాగస్వామ్యం ఏర్పరిచే దిశగా
ప్రజలను నడిపించే ఒక సాధనం సమాచార హక్కు చట్టం, సమాచార హక్కు. అది 2005లో వచ్చింది. ఇది ఒక గొప్ప మార్పు. 2005 అంటే సరిగ్గా 16 సంవత్సరాల క్రితం. మనం అక్టోబర్లో ప్రవేశించబోతున్నాం. త్వరలో అక్టోబర్ 12వ తేదీ 2005 సంవత్సరం నుంచి ఈ సమాచార హక్కు చట్టం మనకు లభించడం మొదలైంది, అమలు కావడం మొదలైంది. అంటే వచ్చే అక్టోబర్ 12 నాటికి 16 సంవత్సరాల అనుభవం పూర్తి చేసుకొని మనం ముందుకు వెళుతూ ఉన్నాం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ చట్టాన్ని ఎవరు చేశారు అంటే ప్రజలు చేశారు. పార్లమెంటే చేసింది చివరికి, కానీ ప్రజలు ఒక్కొక్క అక్షరాన్ని, ఒక్కొక్క పదాన్ని, ఒక్కొక్క వాక్యాన్ని, ఒక్కొక్క సూత్రాన్ని చర్చించి నిర్మించి డ్రాఫ్ట్ల మీద కూడా చాలా చర్చ జరిపి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా విస్తృతంగా చర్చలు జరిపి, ఆ తర్వాత పార్లమెంట్లో కూడా చర్చలు జరిపి పాస్ అయిన ఒకే ఒక చట్టం ఈ మధ్యకాలంలో సమాచార హక్కు చట్టం. నాకు 2 స్టాట్యూటరీ డాక్యుమెంట్స్ కనిపిస్తాయి విస్తృతంగా చర్చ జరిగి వచ్చినవి. అది మొదటిది మన భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ రచనా సభలో విస్తృతంగా చర్చ జరిగిన తర్వాతనే, ఒక్కొక్క కాన్సెప్ట్ పైన చాలా కూలంకషంగా మాట్లాడుకున్న తర్వాతనే, అభ్యంతరాలు సవరణలు అన్నిటినీ సవరించుకున్న తర్వాతనే, అన్నిటినీ యాక్సెప్ట్ చేయడమో రిజెక్ట్ చేయడమో చేసిన తర్వాతనే మనకి ఈ రాజ్యాంగం మన ముందుకు వచ్చింది. అట్లాగే ఒక్కొక్క పదం కూడా చర్చించి నిర్మించుకున్న మన సమాచార హక్కు చట్టం ప్రజలు రూపొందించింది. నిజంగా మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చట్టాలు ఎవరు చేస్తున్నారండి? చట్టాలు చేసేది చట్టసభలో ఉన్న సభ్యులు అని అనుకుంటే, అది మనము ఒక వాస్తవాన్ని మాట్లాడుకోదలుచుకుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ చేతికి బిల్లు వచ్చేదాకా, ఆ బిల్లు వాళ్ళు చదివేదాకా, ఆ డ్రాఫ్ట్ ఏమిటో తెలిసేదాకా వాళ్ళు చట్టాన్ని చేస్తున్న వాళ్ళు లా మేకర్స్ అనడానికి వీలే ఉండదండి. ఇప్పుడు ఎన్నో చట్టాలు ఈ మధ్యకాలంలో పార్లమెంటు పాండమోనియంలో ఉండగా, గందరగోళంలో ఉండగా చట్టాలు పాస్ అయిపోయినాయి, బిల్లులు పాస్ అయిపోయినాయి. అది ఏం బిల్లు పాస్ అయిందో మీరు అడగండి ఒక ఎంపీని, తెలియదు. ఫలానా తేదీన ఎన్ని బిల్లులు పాస్ అయినాయి, ఏ బిల్లులు పాస్ అయినాయి, అందులో ఏం చట్టంలో ఏముంది తెలియదు. అంటే ఇక చట్టసభల్లో చట్టాలు చేస్తున్న సభ్యులంటే ఎవరైనా నమ్మగలుగుతారా? నమ్మలేరు. మరి ఎవరు చేస్తున్నారు అంటే, ఇప్పుడు మంత్రివర్గం పాలసీ నిర్ణయిస్తుంది, తర్వాత ఎవరో ఒక అధికారులు కొందరు కూర్చొని వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్లో వాళ్ళు రాస్తారు. దానివల్ల రాజ్యాంగ వ్యతిరేకతలు ఉంటాయి, ప్రజా వ్యతిరేకతలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అవేవి పట్టించుకోరు. ఒక చట్టం తయారైపోతుంది. పోనీ పార్లమెంట్లో చర్చ చేస్తారా? చర్చ జరగవలసిన వేదికలో చేస్తారా అంటే వాళ్ళకి బిల్లు ఒక రోజు ముందు ఇస్తారు. మీకు తెలుసో లేదో, ఇంగ్లీష్లో రూపొందించిన బిల్లుని ఆయా భాషల్లోకి అనువదించి ప్రింట్ చేస్తారు. ఇంత పెద్ద ఖర్చు ఉంటుంది. ఆ ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తారు, సభ్యులకు ఇస్తారు. ఒక్కోసారి ఇవ్వడం అనేది లెజిస్లేచర్ యొక్క రిక్వైర్మెంట్. ఇస్తారు, కానీ వాళ్ళు చదువుతారా? వాళ్ళకి చదివేంత అవకాశం ఇస్తారా అనేది ప్రశ్నార్థకాలు. అటకల మీద ఉంటాయి, ఎంపీల ఇండ్లలో అటకల మీద చట్టాల చిత్తుప్రతులన్నీ ఉంటాయి. వాటిని వాళ్ళు చూసి చదివి అర్థం చేసుకొని, ఎవరితోనైనా నిపుణులు ఉంటే వాళ్ళతో మాట్లాడి, శాసనసభలో లేదా చట్టసభలో మాట్లాడి కొట్లాడి, ఇది కావాలంటే ఈ మార్పు ఉంటే బాగుంటుందని చెప్పడం అదేం లేదు. కనీసం స్టాండింగ్ కమిటీకి పంపించాలి. స్టాండింగ్ కమిటీ ఈజ్ రియల్ యాక్టివిటీ సెంటర్ ఆఫ్ లెజిస్లేచర్. మనకు పెద్ద సభలో సాధ్యం కాని చర్చలు చిన్న ఎత్తున, అంటే అన్ని సంఘాలు, అన్ని పార్టీల వాళ్ళు ప్రపోర్షనేట్గా రిప్రజెంట్ అయిన స్టాండింగ్ కమిటీలో చర్చ జరుగుతుంది. అక్కడ కనీసం చర్చ జరిపారా అంటే అది లేదు. ఎన్నో చట్టాలకు సంబంధించి ఆ పని కూడా జరగలేదు. కనుక చట్టాలు ఎవరు చేస్తున్నారంటే మనకు కనపడేది కొందరు బ్యూరోక్రాట్స్ చేస్తున్నారు చట్టాలు. ఆ చట్టాలు యొక్క దుష్ప్రభావం ఎట్లా ఉంటుందంటే, ఇవాళ మనం చూస్తున్నాం, రైతు చట్టాలు చూస్తున్నాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చూస్తున్నాం, ఇంకా వేరియస్ యాక్ట్స్ దట్ ఆర్ కమింగ్ అప్. దే ఆర్ టోటల్లీ అప్సెట్టింగ్ ది పాలసీస్, ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. చూస్తూనే ఉన్నాం. అట్లా కాకుండా అడుగడుగున పదపదం చర్చించి, వాక్యాలను చదువుకొని అర్థం చేసుకొని, ప్రతి చోట రాజ్యసభలో, లోకసభలో, అంతకుముందు ప్రజా సభలలో, పబ్లిక్ హియరింగ్స్లో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా విస్తృతంగా చర్చ జరిగి రూపొందించిన అద్భుతమైన చట్టం రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం. ఈ మధ్యకాలంలో ఒక డెమోక్రటిక్గా ఏర్పాటైన చట్టం ఏదైనా ఉందంటే నన్ను అడిగితే ఇదే. అయితే మీకు ఇంకొక గొప్ప విషయం చెప్పాలి ఈ చట్టం గురించి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రైట్ టు ఇన్ఫర్మేషన్ డ్రాఫ్ట్ల కన్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాల కన్నా సమున్నతంగా అంతర్జాతీయ సమాచార స్వేచ్ఛ స్వాతంత్ర సూత్రాలకు అనుగుణంగా రూపొందించిన ఏకైక మొట్టమొదటి ర్యాంకులో ఉన్న చట్టం భారతదేశపు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అయితే ఈ చట్టం తర్వాత వచ్చింది శ్రీలంక చట్టం.
శ్రీలంక చట్టంలో కొద్ది మార్పులు తీసుకొచ్చినారు, కానీ మన చట్టంలో ఉన్నంత గొప్ప లక్షణాలు ఆ చట్టంలో లేవు. అయినప్పటికీ ఆ చట్టాన్ని వాళ్ళు నెంబర్ 1 చట్టంగా ఆ మధ్య ర్యాంకింగ్ లో ఇచ్చారు. కానీ నేను దాన్ని అనలైజ్ చేశాను. నిజానికి ఆ ఫ్యాక్టర్స్ ని మనము సరిగ్గా అర్థం చేసుకుంటే అది నెంబర్ 1 కాదు, ఇండియన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నెంబర్ 1 అని మనకు అర్థమవుతుంది. సరే, ఇది పక్కన పెట్టండి. ఈ చట్టం యొక్క మెరిట్స్ చెప్పాను. ఈ చట్టం ఏం చెప్తుంది, ఎందుకు చెప్తున్నది, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నది ఈ చట్టం అంటే, మనకి ఫైళ్లలో ఉన్న సమాచారము జైళ్లలో ఉన్న మనుషులతో సమానంగా ఉంది. అంటే ఏమిటి, జైలు నుంచి వాడు ఎట్లయితే బయటికి రాడో ఫైళ్ల నుంచి ఈ సమాచారం బయటికి రాదు. ఫైళ్లలో బందీగా ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని, ఫైళ్లలో బందీగా ఉన్న ప్రజల సమాచారాన్ని విడుదల చేసిన చట్టం సమాచార హక్కు చట్టం. విడుదల అంటే ఏమిటి, మీరు అడిగితే ఇస్తాము, అడగకపోయినా ఇస్తాం. ఈ 2 పదార్థాలు అందులో సమాచార హక్కు చట్టంలో. అడగకపోయినా ఇస్తాం అనేది ట్రాన్స్పరెన్సీ వ్యవస్థ, అడిగితే ఇస్తాం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ వ్యవస్థ. అంటే ఏమిటి, మీకు నిజానికి మనకి అడగాలో తెలియదు కనుక ప్రతి ప్రభుత్వ సంస్థ ఏం చేయాలంటే, మీరు ఏం చేస్తారో చెప్పాలి. ఆ సంస్థ ఏం చేస్తుంది, ఆ సంస్థ చేసే కార్యక్రమాలు ఏమిటి, ఆ సంస్థలో ఎంతమంది అధికారులు ఉంటారు, ఆ అధికారులకు జీతం ఎంత ఇస్తారు, ఆ అధికారుల విధులు ఏమిటి, వాళ్ళే చెప్పాలి. చెప్పితే అప్పుడు ఆ సమాచారం ఆధారంగా చేసుకొని ఇంకా ఏదైనా సమాచారం, మిగిలిన సమాచారం ఉంటే అది వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి ఏదైనా అడ్డంకులు ఉంటే వీళ్ళు అడిగితే అప్పుడు ఎగ్జామ్షన్స్తో పరిశీలించి ఈ ఎగ్జామ్షన్స్కి ఇది లోబడదు అని అనుకున్న తర్వాత ప్రభుత్వం ఆ సమాచారాన్ని ప్రభుత్వ సమాచార అధికారుల ద్వారా ప్రజలకు ఇవ్వాలి అనే ఒక గ్యారంటీడ్ మెకానిజం ఆఫ్ డిస్బర్సింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ చట్టంలో తయారు చేశారు. నిజానికి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అంటే ఏంటి, పరిపాలన చేసేవారు పారదర్శకంగా ఉండాలి. కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో ఆయన చెప్పాలి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో చెప్పాలి. మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, వాళ్ళు ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం, వాళ్ళ కార్యక్రమాల క్యాబినెట్ తీర్మానాలను పత్రికల వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ వాళ్ళంతా వాళ్ళు తమ పాలసీలను నిర్ణయాలను చెప్పడం అనేది ఒక పారదర్శక విధానంలో తొలిమెట్టు. అయితే ఇది వాళ్ళు ఇష్టం అనుకుంటున్నారు. మేము చెప్పము, ఈసారి క్యాబినెట్ డెసిషన్స్ మీకు ఎవరికి చెప్పం అంటారు. ఇది కరెక్ట్గా ఈ మధ్య మీరు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఒక వివాదం మీరు గమనించే ఉంటారు. జీవో అంటే ఏంటండి, గవర్నమెంట్ ఆర్డర్స్. ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ ఎవరు ఇవ్వాలండి, ఎక్కడ దొరుకుతాయండి, గవర్నమెంట్ ఆఫీసులో దొరుకుతాయి. ఎవరికి ఇవ్వాలండి, అందరికి ఇవ్వాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవి ప్రతివాడు పాటించవలసినవి, ప్రతివాడు తెలుసుకోవాల్సినవి. మరి గవర్నమెంట్ ఆర్డర్, గవర్నమెంట్ నోటిఫికేషన్ అది రహస్యం ఎట్లా అవుతుందండి, ఎవరైనా చెప్పగలరా? మేము గవర్నమెంట్ ఆర్డర్స్ని, జీవోస్ని మేము వెబ్సైట్లో పెట్టము, అడిగితే ఇవ్వము, మీకు తెలియకపోయినా తెలిసినా మేము పట్టించుకోము అనే ప్రభుత్వాల ధోరణి ఉందే, ఇది జవాబుదారీతనానికి అతీతమైంది, పారదర్శకత్వకు భిన్నమైంది. అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఆన్సరబిలిటీ అంటే నువ్వు జవాబు చెప్పాలి ప్రజలకి, ఎందుకు పెట్టావి ఈ పథకం అడగతే చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు చట్టం ఉంది, ఉదాహరణకి రైతు బంధు పాలసీ ఉంది. మరి 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ఎవరైనా అడగాల్సిన అవసరం ఉందా లేదా? పేదవాళ్ళకి ఇవ్వాలి అంటే అది కొంతవరకు సమంజసం. మరి అందులో సంపన్నులకు కూడా ఎందుకు ఇవ్వాలి అని అడగాలి కదా. ఇప్పుడు కేంద్రం ఈ రైతు బంధు పథకాన్ని అడాప్ట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బాగా సంపన్నులైన వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెక్ట్. అది అంటే చిన్న కరెక్షన్స్, దే విల్ సేవ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ పబ్లిక్ మనీ. అందుకని పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు మీకు పర్యావరణ చట్టాల్లో కూడా ఏముందంటే, ఒకవేళ ఏదైనా ఫ్యాక్టరీ కనుక తన కొత్తగా ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నా, ఉన్న ఫ్యాక్టరీని విస్తరించదలుచుకున్నా, ఏ మేరకు విస్తరిస్తున్నారు, దానికి ఎంత డబ్బు అవుతుంది, అందులో విడుదలైన కాలుష్యాలు ఏమిటి, వాటి యొక్క ప్రభావం ప్రజలపైన ఏ విధంగా ఉంటుంది, వాటిని తగ్గించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకవేళ లీక్ అయితే దాన్ని ఎట్లా తట్టుకోవాలి అనే విషయాలు ముందే చెప్పాలి, ప్రకటించాలి. ఇది మా పాలసీ అని చెప్పాలి. లీకేజ్ని మేము విధంగా అరికడతాము, ఈ పాసిబుల్ ఇంపాక్ట్ ఇది అని చెప్పాలి. చెప్తే ప్రజలు దానిపైన అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఎట్లా అభ్యంతరం వ్యక్తం చేయాలి? పబ్లిక్ హియరింగ్లో అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఇది ఒక ట్రాన్స్పరెన్సీ వ్యవస్థ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985లోనే చేశారు. అది అందులో ముఖ్యమైనది ఏమిటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్. అట్లాగే మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోండి. వినియోగదారులకి తాము కొంటున్న వస్తువు ఏమిటి, తాము కొంటున్న సేవలు ఏమిటో తెలియాలి. తెలిస్తే కదా వాడికి తను ఇచ్చిన ఫీజుకు తగినంత ఫలితం, సేవలు నాకు అందాయి, దాని విలువైన వస్తువు నాకు దొరికింది అని వాడు కొట్లాడేది. అందుకే కదా
ది ఫస్ట్ రైట్ ఆఫ్ ది కన్స్యూమర్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఈస్ గోయింగ్ టు పర్చేస్. అది అక్కడ. అయితే ఈ 2 చట్టాలు మనకు పారదర్శకతని, తర్వాత సమాచార హక్కుని ఇచ్చింది. తర్వాత ఇంకా 3వ ప్రధానమైన హక్కు మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే 2002లో మనకి సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. అది చాలా అద్భుతమైన హక్కు. అదేమిటంటే పోటీ చేస్తున్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రాతినిధ్య పదవులకు పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల నేరాల చిట్టా, చదువుల సంగతులు, సంపదల సంగతులు. సంపదలకు వివరాలు ఇవ్వాలి, చదువుల వివరాలు ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని నేరాలు చేశారో వాళ్ళే చెప్పాలి. అఫిడవిట్ ద్వారా, ప్రమాణ పత్రం ద్వారా మేము 50 మర్డర్లు చేసాము, 200 దోపిడీలు చేసామని వాళ్ళే చెప్పాలి. లేదా మా మీద ఉన్న ఆరోపణల్లో లైంగిక అత్యాచారాలు కూడా కొన్ని ఉన్నాయండి అని చెప్పుకోవాలి వాళ్ళే. ఎంత విచిత్రం అండి. వాళ్ళు ఈ నేరాల విషయం చెప్తారా? కానీ ఇప్పుడు అది చట్టపరమైన బాధ్యత. విచిత్రం ఏమిటంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనమంతా ఏమనుకుంటుంటాం, ప్రజలకు ఏం అధికారం లేదు, ప్రజలు పాపం అమాయకులు, అందరి బాధలు వాళ్ళే పడుతూ ఉంటారు, అన్ని ప్రభుత్వాలు పెట్టే బాధలు వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు, వాళ్ళకేమీ అడిగే స్వాతంత్రం అంతగా గొప్పగా లేదు, ఏదో రాజ్యాంగంలో భావ స్వాతంత్రం ఉన్నప్పటికీ అది లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. మా పురుషోత్తమ రెడ్డి గారు, ఈ సుబ్బారావు లాంటి యాక్టివిస్టులు కొత్త చట్టాలను తీసుకొచ్చారు, కొత్త పరిస్థితులను సృష్టించారు, పాత విధానాల్లో ఉన్న నియంతృత్వాలను ప్రశ్నించారు. వాళ్ళు చైతన్యవంతులైన ప్రొఫెసర్లు. నిజానికి మా పంతులు మాకేమొచ్చండి, నేను కానీ మా పురుషోత్తమ రెడ్డి గారు బడి పంతులమే కదండి మేము. మాకేం అధికారాలు, ఐఏఎస్ ఆఫీసర్లం కాదు, ప్రజాప్రతినిధులం కాదు, మంత్రులం అయ్యే అవకాశం లేదు, ఇంకా జడ్జీలం అయ్యే ప్రసక్తే లేదు. మరి ఏముందండి మాకు అధికారం? ఏం లేదు. మాకున్న అధికారం వల్ల మేము ఏదో చదువుతాం, మాకు తోచింది చెబుతాం, అంతే. అట్లా మనకి త్రిలోచన శాస్త్రి అని ఐఐఎం గుజరాత్లో ఒక ప్రొఫెసరు, తర్వాత జగదీప్ ఛక్కర్ అని ఆయన ఒక లా ప్రొఫెసరు, వీళ్ళిద్దరు కలిసి ఏడిఆర్ అనే ఒక సంస్థను స్థాపించారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. వాళ్ళు అడిగారు, అయ్యా మేము నేరాలు చేసిన వాళ్ళని ఎట్లా పోటీ చేయకుండా ఆపలేము, ఇప్పుడు నేరం అనుమానితునే మనం ఒకసారి ఈ మధ్య చంపేసి ప్రజలంతా సత్వర న్యాయం అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు. మరి ఈ లైంగిక నేరాలు చేసిన ఆరోపణలు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరి వాళ్ళని ఎన్నుకొని మన పార్లమెంట్లో కూర్చొని ఒకనేమో మనం చంపేసుకుంటే ఇది ఎంత అసమానత అండి. మరి ఇది ఎవరు అడగాలండి? ఇది ప్రశ్న. వాళ్ళని ఆపలేకపోతున్నాం, ఆరోపణలు అవి రుజువు కాలేదు కనుక వాళ్ళని శిక్షించడానికి వీల్లేదని, వాళ్ళని పోటీ చేయకుండా ఆపడానికి వీల్లేదని ఆ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాం, ఎంపీల గురించి. కానీ ఇక్కడేమో ఒక నిందితుడు వాడిని ఎన్కౌంటర్లో లేపోయొచ్చు అని అనుకుంటున్నాం. అంటే చూడండి ఎంత విపరీతమైన ఆలోచన ధోరణులు ఉన్నాయో. అయితే ఆ ప్రొఫెసర్లు ఏమడిగారు, సరే వీళ్ళు ఎట్లా పోటీ చేస్తారు, మేము ఆపలేము, రాజకీయ పార్టీలకు విజ్ఞప్తులు ఎన్ని చేసినా వాళ్ళు వినకుండా వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు గెలిచే గుర్రాలట, విన్నింగ్ హార్సెస్. గెలిచే గుర్రాలంటే మనుషులు కదా వీళ్ళు. సరే గెలిచే గుర్రాలకి నువ్వు టికెట్లు ఇస్తా అంటూ పోతే మన వాళ్ళు కూడా, జనం కూడా వాళ్ళు ఏం నేరాలు చేసేవాడు చెప్పినా చదవరు వీళ్ళు, మా అనుభవం. వీళ్ళకి తీరిక లేదు, పోలింగ్ బూత్కు వెళ్ళరు, వెళ్ళినా వాళ్ళ నేరాల చిట్టా తెలుసుకోరు. వాడు 10వ తరగతి పరీక్షలు ఫెయిల్ అయినరా నీకు ఉపయోగపడు, వాడి పక్కన బాగా చదువుకున్నవాడు రెస్పాన్సిబుల్ ఫెలో ఒకడు ఉన్నాడు, ఇండిపెండెంట్, అతనికి ఓటేరా అంటే వినేవాళ్ళు లేరు, తెలుసుకునేవాళ్ళే లేరు. ఆ పరిస్థితిలో ఆ నేరాలు చేసిన వాడే గెలిచే కెపాసిటీలో ఉంటాడు, గెలిచి అక్కడ కూర్చొని వాళ్ళు చట్టాలు చేస్తాడు. నేరాలు నిరోధించడానికి చేస్తాడా, నేరాలు మాఫీ చేయడానికి చేస్తాడా? చట్టాలు ఏం చేస్తాడా? అది ఇవాళ మన ముందుంది. అయితే ఈ చర్చ అంతా రావడానికి కారణం ఏంటండి? సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ప్రతి క్యాండిడేట్ హూ ఇస్ కాంటెస్టింగ్ షుడ్ డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అఫెన్సెస్ హీ హాస్ కమిటెడ్ ఆర్ చార్జ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్, అసెట్స్ హీ మేడ్ అండ్ ఎడ్యుకేషన్ హీ హ్యాడ్ ఆర్ హీ హ్యాడ్ నో ఎడ్యుకేషన్ చెప్పాలి అన్నారు. ఇప్పుడు అది మనకి ఒక గొప్ప ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది. సో మొట్టమొదటిగా వచ్చిన సమాచారాలు ఇవి. ఇంకా కాస్త వెనక్కిపోతే పబ్లిక్ డాక్యుమెంట్స్, తర్వాత ప్రైవేట్ డాక్యుమెంట్స్ అని 2 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. 1872లో మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చింది. ఎప్పుడండి? 1872. 1872లో వచ్చిన ఈ 74, 75, 76 అనే 3 సెక్షన్లు మనకేం చెప్తాయంటే, పబ్లిక్ రికార్డ్స్లో ఉన్న సమాచారాన్ని మీరు కాస్త కాపీయింగ్ డబ్బులు ఛార్జెస్ పే చేసి మీరు తీసుకోవచ్చు అని అందులో ఉందండి సెక్షన్ 76లో. సో సెక్షన్ 76 ఈజ్ రూడిమెంట్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విచ్ వీ హ్యాడ్ ఇన్ full-fledged form in 2005, which was made available in 1872. 150 సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్ 150 సంవత్సరాలు, 140 సంవత్సరాల క్రితం, 150 క్రితం మనకు దగ్గర ఉంది కదండి అది. మరి ఎవరు వాడుకున్నారు?
అంటే మనము సరైన మెకానిజం దానికి క్రియేట్ చేస్తే తప్ప దాన్ని ఒప్పుకోం. మనకు సమాచార హక్కు చట్టం ఉందని మనకు తెలియదు. బ్రిటిష్ వాడు మనకి యాక్సెస్ ఇచ్చినాడు, బ్రిటిష్ వాడు చేసిన చట్టంలో, మరి మన చట్టం ఎందుకు చేయకూడదండి అని పోరాడితే మనకి 2005లో ఒక గొప్ప పోరాటం తర్వాత వచ్చిన గొప్ప హక్కు సమాచార హక్కు. ఇప్పుడు ఫైళ్లలో దాగి ఉన్న సమాచారాన్ని అడగొచ్చు. అయితే మనం అంతా ఏమనుకుంటాం, ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే అధికారము నెక్స్ట్ వస్తుంది. నువ్వు దేన్ని ప్రశ్నిస్తావు, నీకేం తెలియకపోతే? తెలుసుకుంటే కదా ప్రశ్నించేది. నేను మా క్లాసెస్లో పదే చెప్తుంటాను, అరే మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఓకే, కానీ ఏం మాట్లాడతారు అంటే, మరి ఏదైనా చదువుకొని మాట్లాడాలి కదా సార్. చదువుకో అంటే ఏంటి? రైట్ టు నాలెడ్జ్. రైట్ టు నాలెడ్జ్ ఉందా? ఉందనే అనుకుంటున్నాం సార్. సరే ఉంది అనుకుందాం. మరి రైట్ టు నాలెడ్జ్ అబౌట్ వాట్? అవును సార్, అబౌట్ వాట్ అంటే మరి గవర్నమెంట్ ఇన్ఫర్మేషనా సార్ అంటారు. తర్వాత రైట్ టు థింక్ ఉందా? వాళ్ళు బుర్రతో ఆలోచించాల్సిన బాధ్యత ఉందా? మనకి హక్కు ఉందా? ఉందండి, ఆలోచించవచ్చు. లిబర్టీ ఆఫ్ థాట్ ప్రియాంబుల్లో చెప్తారు, మన రాజ్యాంగపు పీఠలో చెప్తారు, లిబర్టీ ఆఫ్ థాట్. ఎంత బాగుంది ఆలోచన, మాట అద్భుతంగా ఉంది. మరి ఆ లిబర్టీ ఆఫ్ థాట్తో ఉన్న థాట్ ప్రాసెస్ని ఏ ఇన్ఫర్మేషన్ గురించి చేస్తారు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫార్మ్స్ ఫౌండేషన్ ఫర్ లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ లింక్ని మనం అర్థం చేసుకోవడానికి మనకి 1950 నుంచి 2005 వరకు పట్టింది. 55 సంవత్సరాలండి, అనవసరంగా 55 సంవత్సరాల తర్వాత మనం ఈ చట్టం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది మన పరిస్థితి? డాక్టర్ శ్రీధర్ గారు, హలో, వింటున్నా, చెప్పండి. కొంతమంది పార్టిసిపెంట్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. I see. That's why I asked in the beginning. Yeah, please. I was told to do in 2 languages. So I am doing. Okay, fine. So I would like to briefly say what I have stated in Telugu for the benefit of my English participants who do not know Telugu language. Fine. We have created a mechanism of accessing the information to the information that is available in public records. Public records, please understand, this is the emphasis. We are not talking about any other private agencies. We are talking about public authorities, public information. So public information in a democracy is expected to belong to people. Who owns the information that is available in the public office is a question, because the disbursement of information depends upon the ownership of the information. So who is the owner of the information? According to our understanding, who is the owner? Is Government of India owner of the information? Is Prime Minister Modi is owner of the entire information that India has in its files? Or is it the people of India in general who own the information? The answer is the last one, second one. People of India own it, but they hold that information for 5 years because they are having authority to rule in this country for 5 years, which was given by the people in an exercise of franchise. Maname icham, we gave them power to rule for 5 years. So they hold the authority over the information and they are trustees of the information. Similar to the funds, who runs the government? With whose money it is running? It is running with the people's money. Hamara paisa, hamara hisab. That is the slogan of right information. If I am spending my money, if you are spending my money, please give account of expenditure to me. Simple question. Very simple question. And you just answer it. So I would like to know when my road will be completed. I would like to know when one room will be added to my high school. I would like to know when so-and-so project will be completed. I would like to know whether acquisition of land resulted in payment of compensation, adequate compensation to the person whose land is taken away. Whom do I ask these questions? Where do I get this information? Should I go to court of law, file a writ petition to get information? Don't have any other source of information? This is the question. I'll give you one example. One professor retired from a state university. Couple of years rolled out, passed out, but he was not getting his pension even after 2 years. Whenever he was trying to talk to accounts officer or the registrar or vice chancellor of the university, they are somehow avoiding him. Then he filed a right to information application asking what happened to my pension papers? When do I get my pension? See, pension is meant for his sustenance. Immediately after retirement, he will not get the salary.
So he should survive on, he will be depending on pension. And if you don't give pension for 2 years, what kind of an atrocious behavior of administration it is? So he asked. Then what PIO says is, the file is with Vice Chancellor. So I don't have any information. I don't have access to Vice Chancellor's office. So I don't give. First appellate authority is the registrar. He says, I don't know. Then it comes to me, when I was the commissioner, it came to me in second appeal. Then I asked the PIO, what happened? Why are you not giving information? Sir, I don't have it. Okay, who has it? Sir, I can't tell, it will be embarrassing. And you have to tell, otherwise I'll ask you to pay penalty of 25,000 rupees. Then he said, sir, it is with the registrar. It is with the Vice Chancellor. Then I deemed Vice Chancellor as the deemed PIO and I issued a show cause notice. If you don't answer the questions and address or what you have done on the petition for pension of the applicant, I will be compelled to impose penalty. I issued a notice to Vice Chancellor. The next 1 month, after 1 month they appeared, his pension was settled. And that settlement of information is being passed on to me in the video conference. The professor was also present and he was very happy that he got his pension readily payable every month. It's a great success. Of course, it happened after 2 years. That should not have done. That should not have been the case. But his joy is so much that what could have been done by a public interest litigation or a writ petition against the university in a High Court of Law was done with 10 rupees RTI application. So in my view, the RTI empowers a person at par with a public interest litigation that could generate a writ from the highest constitutional court of a state or the Supreme Court, which is mandatory for the government to comply with. So this is the power. Tell me, sir, is it not real empowerment of the people? Is it not real empowerment of against the state which doesn't answer the grievances? So this is the achievement. I can tell you this is one of the greatest achievements that happened after independence in this country. Then another example I would like to give, which is a very small thing, but it creates a kind of enthusiasm among the people what RTI can achieve. It's a wonderful achievement. One family had some domestic issues. The husband was an employee of a public sector undertaking. He was having some dispute with his wife and he went for divorce petition in the court of law, but court rejected his divorce petition. What does it mean? It means that he has to live with her until and unless in appeal the order is reversed. But he found a shortcut. Instead of going in appeal, he got himself transferred to another city in the country. Public sector undertaking national means he can be shifted to far off places. He was shifted. And one of the requests he made to the office is never reveal to his wife where he is being transferred. She was not informed. Then she was living in official quarters of the husband, who is an officer of PSU. Then the quarter has to be vacated because the officer is transferred. She was asked to vacate. Then she wanted to know, where is my husband? Where is her husband? Then some activist suggested her, why don't you file an RTI question? Then she laughed and said, do I get information about my husband who's on transfer? Or I don't know, how do I get it under RTI? That's why do you worry about all that? Just ask some questions and if you get it, get it. Then the question was this, RTI request was on these points. So-and-so Mr. X, so-and-so officer, where is he working? Number 2, what is his salary? Number 3, when can I meet him? Simple questions, simple 3 questions. Then PIO rejected it because he's the person having bias towards the employee officer. He rejected. Then public first appellate authority, he also rejected. Then it came to Central Information Commission. According to Right to Information Act, Section 4, you have to give information of this kind on your own. Nobody need to ask. You must have your website or public notification place where you hang a notification disclosing who the officers are, what are the functions that they are supposed to perform, what are the powers they have, how the decision-making process happens, and what kind of salary they are getting. This information you have to give on your own.
And if you have any mechanism of meeting people, you must disclose on what time, at what time, on what day you are going to meet the people. That means the information sought under RTA Act Section 3 is supposed to have been disclosed under Section 4 on their own without somebody asking for it. Then the CIC ordered to give the information, and the information was given. She now knows where her husband is, what is his capacity, what is his location, and when can she meet him, and what is that she can do. That's a different matter. గల్లాబట్టుకొని అడిగిందా, ఎక్కడ పోయినా నన్ను ఎందుకు వదిలిచిపోయావు అని అడిగిందా, అడగలేదా, that's a different story altogether. But she has the information which empowers her. Now she can file a suit in the court of law for abandoning her, and she can exercise her rights over the husband. So the Right to Information Act is a tool through which you can secure certain documents based on which you can fight for your rights. It is the real empowerment. What is empowerment? Generally, we talk about empowerment. What exactly the empowerment is? To have certain information or equipment to fight for our rights which are guaranteed by the Constitution. That is the empowerment. Getting educated, being informed, and then standing in the public field, demanding the information, demanding the services which are promised, and are demanding enforcement of promises made in election manifesto. So you make all sorts of promises, you escape from them. And do you think that people should not ask that question? People should ask that question. So the achievements are innumerable. And you can go on giving examples of achievement that will give us a very good foundation for demanding the information in a very, very strong manner. I'll give you another instance so that you understand the power of RTI. President of India comes under the purview of RTI. I need not say this, but I'm telling this because you should know, once the topmost authority is coming under the purview of RTI Act, what is your problem? Why don't you give the information? Why not all other small officers give the information? Why should governor's office say we are not public authorities? Surprisingly, the president's office doesn't say anything like we are not public authority under RTI Act, but governor's office says. And the high courts also considered it, and they should stay on the application of RTI Act against lieutenant governors and governors. Very, very unfortunate. When president office is coming under answerable arena of sphere of accountability under our transparency regime of Right to Information Act, why not governor's office? Why not lieutenant's governor's office? So these are the questions, some of very, very important questions. So when I was referring to president's responsibility to give information, I'd like to give you one example. One president was about to retire. Then the retiring president will have a privilege of having a free accommodation at the cost of the government at a place of their choice. In Pune, one building was being constructed in a cantonment area. When somebody inquired into, he was told that it is meant for President of India who is going to retire within few months, and that person will come and stay there. Then this man got a doubt. Such a big building in a cantonment area, which is meant for something else. The retired or educated, unemployed children of retired army officers, something like that. For their welfare, it was meant for. And why a piece of land should be carved out of that and a building be constructed therein and then given to the President of India? Don't they have any other land? Was the doubt he was getting. Then he filed an RTI question with Rashtrapati Bhavan, asking what are the eligibilities, what are the privileges, what are the entitlements of President of India after retirement. They gave information. The president, he or she will be entitled to 500 square yards of area, wherein a building with a plinth area of 2,000 or 2,500 square feet. And then it's fixed. You can't exceed it. But the field shows that it is more than 1,000 square yards and it is more than 5,000 square feet. Then that became a very big controversy, and the RTI, the applicant who got the response from Rashtrapati Nilayam, has organized Rashtrapati Bhavan has organized a press conference and raised the question. It became an international news item on next day. Then do you know what happened next? The President of India
on their own volition, relinquished the claim over that building, and that building was restored back to the cantonment, and the president after retirement was provided with an accommodation which is lawfully eligible, which they are entitled to lawfully. So this is the achievement, I can tell you, one of the greatest achievements I would like to give as an example, an illustration of the power of the Right to Information Act. There are so many things that we can discuss like this. We can go on talking about it. The latest issue before us is Prime Minister's fund, a fund created by the Prime Minister for tackling the COVID. It is called PM CARES Fund. PM CARES, CARES, Citizen Assistance, something like that. It's an abbreviation. So, fine, a fund can be created, and then there's nothing wrong in collecting funds from the people, or from the companies, or from the corporate public sector undertakings, or anybody who's voluntarily willing to donate a day's salary, or whatever the way that he chooses, he can donate. Now, what is the character of PM CARES Fund? It is a public charitable trust. Now, what is the meaning of trust? Trust is a kind of instrument by which money of somebody else will be spent for the benefit of more number of people. This is the definition of trust, meaning of the trust. That means what? Owner of the property is somebody different. There will be a manager of that property that is called trustee, and that manager is expected to use that money for the benefit of the public at large. So then, in a breach of contract, what happens if there is a contract that is going to be breached? Do you know who can question it? Only parties to the contract can question it. Suppose there is a contract between A and B. If it is breached, the other party has to question that. There is no other way. If a trust agreement is breached, then who has to question it? Anybody, any beneficiary, possible beneficiary, or a general public who is interested in the welfare of the beneficiary can question and make the trustee accountable. That means in the definition and meaning of the trustee itself, there is an element of accountability, transparency, and implementation of right to information. In the name itself, it is there. But Government of India has filed an affidavit a couple of days ago saying that it is not government, there is no state involved in it, government is not controlling it, and government is not contributing any money to it. And those who are working, though they belong to government service, they are doing it in a charitable way. They are not charging any remuneration for that. It's a what is it called? It is ex gratia service. It's ex gratia service, and the officers are ex officio members of the trustee. The chairman is the Prime Minister, ex officio. Members are Finance Minister, Defense Minister, and Home Minister, ex officio. And the PMO's website hosts the PM CARES Fund website and says PMO, if you ask information about PM CARES, PMO says that PM CARES is not a public authority, so I don't give you the information. My question to this is, my response to this is, they asked you, PMO, about PM CARES which you have created. Whether PM CARES is a public authority or not is a different question. You are a public authority, why don't you give? This government very interestingly claims that PM CARES is not a public authority, so I don't give you information. I am public authority, it is not, so I don't give any information about that body because it is not public authority. It's a very wonderful, fantastic, peculiar argument. Doesn't stand. It doesn't hold any water. Now the next question is government doesn't have a control. It's a flaw. It's a flawed argument. The reason is Prime Minister and the three members who are cabinet ministers of Union of India, they decide how the money has to be spent. That means whose control, under whose control the fund is operated? Government's control. And it says that there is no control. The Public Authority Definition of Right to Information Act simply says, if government exercises controls over it, it is public authority and you have to give the information. You have to be accountable under Right to Information Act. Okay. Then another ground that they are trying to project is the source of money is
is a voluntary donation. Government is not contributing any money, so we are not responsible to under a Right to Information Act. And I think the question is, when you call it PM Cares Fund, it is not Narendra Modi Cares Fund. It is not a BJP sponsored fund, or it is not Congress sponsored fund. It is a fund floated by the government. It is under the name of Prime Minister, who is a constitutional authority. It is constituted with the 3 members who are constitutional authorities, office holders. How can you say that you are a private organization? That's a question. And if you look at the advertisements they have issued, it says you help by donating money to this fund so that government will fight the COVID-19 virus. What does it mean? You want government to be supported with this. So it is absurd to make a claim that it is not a government body. And I would like to wait for some time from the to know what kind of judgment the Delhi High Court is going to give in this writ petition, where an ordinary citizen has challenged the claim of the government of India that PM Cares Fund is not a public authority. The very name just now, Purushottam Reddy, Professor Purushottam Reddy was talking to me. Very name PM makes it public. Fine, excellent point. And they use the logo of Government of India, that lions, 4 lions, and then they use the tricolor, which the private parties are not supposed to use. They give 100% exemption if they are foreign donations. They give complete exemption under Section 80 of Income Tax Act. And the very concession, this concession itself is substantial funding. Do you know how much this concession will be? When you are getting the donation of more than 10 crores, you are in the top list of income tax slab, and you have to pay 30% of it as a tax. When 30% of your income is exempted by the government of India, you are substantially financed to the extent of 30% of your capital money that you have covered, you have collected. Is it not substantial funding? So on the ground of national character or public character that you have proclaimed being headed by Prime Minister and 3 officers who are cabinet ministers, it is stated, because you are inviting the donations in the capacity of Prime Minister and 3 cabinet ministers, you have a state character. Because you use public domain of Government of India and Office of PMO, managing it, administering it, you are having a complete control. Point number 3. Point number 4, because the substantive financial contribution is indirectly contributed by the Government of India by offering you 30% concession, which runs into thousands of crores of rupees, you are supposed to be public authority. Damn clear. But still, government wants to have a judgment from Delhi High Court, and I'm damn sure that it will challenge the judgment if it comes in favor of people that you are a public authority. It will go to Supreme Court, and we do not know how long Supreme Court takes. But by the time perhaps COVID will be disappearing and 2 terms of government also will be completed, and it matter if a decision is made, it's only an academic decision which I can teach in my school as a lesson or write an essay in a newspaper. More than that, it doesn't. So the delay in dispensation of justice, what I would like to say here is, delay in dispensation of justice, which is natural because you don't appoint judges, because you don't do anything to reduce the litigation, because state itself litigates 60% of the litigation is by state. Do you know that? If 4 crores of cases are pending today in the courts of law, do you know what is the percentage of the government litigation? Can you imagine? It is 60%. That means 2.5 crores minimum. When 2.5 crore of cases are because of you, state or central government, and judges' appointment is your duty and you don't do it, there are 455 vacancies in high courts and several vacancies in Supreme Court. In spite of our man from our area, Chief Justice, Honorable Chief Justice N.V. Ramana, clearing 105 files within 2 or 3 months. He did it. It's a good measure, but yet we are lagging behind. And every information commission in the state is suffering from vacancies. Every university is starved with vacancies. Every prosecuting agency
is starved with at least 30% of vacancies. Every subordinate judge system in every state is suffering at least 30% of the vacancy system. You tell me, then 30% of the staff are not there. When pendency is 4 crores and 2.5 crores are from the state, how do you think that courts will dispense with the justice? Yes. Dr. Sridhar Garu, anything you would like to continue? We would like to have open house discussions. Will do. I'll conclude within 2 minutes. అది కన్క్లూజన్ తెలుగులో చెప్తే చాలా మంది మాకు తెలుగు మళ్ళీ మీరు ఎట్లా అట్లా కాదు సుబ్బారావు గారు, సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఇంగ్లీష్ లోనే కంటిన్యూ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మనం తెలుగులోనే అడగొచ్చు, తెలుగులో జవాబు వస్తుంది, అది బెటర్. బికాస్ లెట్ us cater to the all India audience. ఈ తెలుగు ఇంగ్లీష్ రెండు మనం వాడుకుందాం, ఎందుకంటే దట్ ఈస్ అవర్ ఫ్లైట్ టుడే. డెఫినెట్లీ we can't help, we have to communicate. మనం తెలుసుకోవాలి విషయం. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ముఖ్యంగా విచిత్రంగా ఏముందంటే, మీకు తెలిసిన భాషలో ఇవ్వాలన్నది. మీకు తెలిసిన భాషలో మీరు యూఆర్ రైట్ వెన్ యూఆర్ ఆస్కింగ్ టు మీ టు గివ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, బోత్ మీకు హక్కు ఉంది. నేను చెప్పాలి, మన పాలసీ కూడా అదే, రాష్ట్రీయ చట్టం కూడా అదే చెప్తుంది, రాజ్యాంగం కూడా అదే చెప్తుంది, ప్రజల భాషలోకి దీన్ని అనువదించండి. అది కూడా చేయలేదు. మా చట్టాలు ప్రజల భాషల్లో లేవు, చట్టాలు అందుబాటులో లేవు, రాజ్యాంగమే ప్రజల భాషలో లేదు, అందుబాటులో లేదు. నేను అనుసరించవలసిన చట్టాలు నాకు తెలియకపోతే, నా భాషలో లేకపోతే నేను చట్టానికి విధేయుడిగా ఎట్లా ఉంటాను? బేసిక్ క్వశ్చన్ అది. నా ముందుకు వచ్చింది ఇటువంటి జడ్జిమెంట్ కూడా ఒకటి ఇచ్చాను. చట్టాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని నేను తీర్మానం ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సరే, అది వేరే విషయం అని మాట్లాడుకోవడానికి మనకు టైం సరిపోదు, మరోసారి ఎప్పుడో మాట్లాడుకుందాం. అయితే ప్రభుత్వ ఫైళ్లలో దాగిన సమాచారాన్ని అడిగే అధికారాన్ని ప్రజలకు కట్టబెట్టిన సమాచార హక్కు చట్టం 16 సంవత్సరాలుగా ఈ దేశంలో అమల్లో ఉన్న ఇప్పటికీ చాలా మందికి ఆ విషయం తెలియకపోవడం అనేది బాధాకరమైన విషయం. అయితే మీకు ఒక విచిత్రం చెప్తాను, సమాచార హక్కు చట్టం గురించి ఎంతమందికి తెలుసో అంతమందికి రాజ్యాంగం గురించి తెలియదు. ఇది విచిత్రం మనం అనుకున్నది. సరే, ఇది ఈ చట్టాన్ని వాడడం మనం నేర్చుకోవాలి. ఈ చట్టం కింద సమాచారాన్ని ఇప్పించుకోవడం అలవాటు చేయాలి ప్రభుత్వ అధికారులకి. వాళ్ళకి అలవాటు లేదు. 70 సంవత్సరాలుగా లేని అలవాటు, 200 సంవత్సరాలుగా లేని అలవాటు వాళ్ళ వారసులైన ఈ బ్యూరోక్రాట్లకు ఉంటుందా? ఉండదు. మనమే అలవాటు చేయాలి. ఈ సమాచారం చేయకపోతే వాడు పీకు తింటాడు, వీడు లిటిగేట్ చేస్తాడు, వాడు ధర్నా చేస్తాడు అని వాళ్ళకి తెలియాలి. చేస్తే మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు, కమిషనర్లుగా ఉన్నవాళ్ళు, సెక్రటరీలుగా ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. ఇఫ్ యూ వాంట్ ఎ చేంజ్, ఆస్క్ ఫర్ ఇట్. ఇఫ్ యూ డోంట్ ఆస్క్, నోబడీ విల్ గివ్ యూ అనేది మన ప్రిన్సిపల్. అడగందే అమ్మాయినా అన్నం పెట్టడం అన్నట్టు ఇంకొక మాట కూడా ఉంది. అడిగిన వాడు జవాబు చెప్పిన మరుక్షణం జ్ఞాని అవుతాడు. విన్నవాడు, ఆ ప్రశ్న విన్నవాడు జవాబు చెప్పగానే అడిగినవాడు జవాబు దొరకగానే జ్ఞాని అవుతాడు. అడగని వాడు ఆజన్మంతం అజ్ఞానిగానే ఉండిపోతాడు. అడక్కపోయి అజ్ఞానిగా ఉందామా? అడిగి ఇప్పుడు కాకపోతే మరో 6 నెలల తర్వాత అయినా ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దామా? మనం ఎంపవర్ అవుదామా? సాధికారికంగా ఉందామా? పౌరులుగా ఉందామా? లేకపోతే మనకేం పట్టనట్టు ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ ఇంట్లో కూర్చొని కోకో కోలాలో ఇది ఆరోగ్యాలు పాడు చేసుకుని బుర్రలు పెంచుకొని సోమరులుగా మిగిలిపోదామా? ఇది పౌరులు తెలుసుకోవాల్సిన సమస్య, పౌరులు నిర్ణయించుకోవాల్సిన విషయం. అందుకని పౌరులకు వదిలేసుకుంటూ ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఇక మీరు ప్రశ్నలు మీ ఇష్టం వచ్చిన భాషలో వేయండి, నాకు వచ్చిన భాషలో నేను జవాబిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు. చాలా చక్కగా తెలుగులోను ఇంగ్లీష్లోను 2 భాషల్లోనూ ప్రజలకు చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగారు ఆర్టీఐని. ఇంత సున్నితంగా చెప్పిన వాళ్ళు చాలా అరుదు. మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పార్టిసిపెంట్స్ మీకు నెంబర్ 1 ఎవరు చేయెత్తారు? ఎవరండి? నాగరాజ గౌడ్. ప్లీజ్ సార్, అన్మ్యూట్ యువర్ మైక్. మీ మైక్ అన్మ్యూట్ చేసి మీ ప్రశ్న. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు నాగరాజ్ సార్, నేను కర్నూలు జిల్లా సార్. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏమిటది సార్? ఈ 3వ వ్యక్తి అని చాలా సార్లు 3rd పర్సన్ సంబంధించిన సమాచారం అని ఇస్తున్నారు సార్. అయితే 3rd పర్సన్ ప్రభుత్వ అధికారులు అవుతారా కారా సార్ అనేది ఒక సందేహం ఉంది సార్ నాకు.
అంటే ఈ మూడో వ్యక్తి అనేది ప్రభుత్వాలు నిర్వచనం కావాలి సార్. ఒక షాకుగా తీసుకొని నిర్వచనాల చట్టాల్లోనే మీరు చదువుకోవచ్చు. అర్థం చెప్తాను నేను. నిర్వచనాలు చెప్పడానికి మీరు క్లాస్కి రావాలి, నా క్లాస్కి రండి, అప్పుడు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తానంటే దాని అర్థం చెప్తాను. అర్థం ఏమిటంటే ఇప్పుడు మీరు ఇంకెవరి సమాచారం అడిగితే ఈ ఉన్నవాడికి ఇవ్వడం కాస్త ఇబ్బంది అవుతుంది, అది కరెక్టే. కానీ మూడో వ్యక్తి ఎవరు అంటే ఆ విచక్షణ జ్ఞానాన్ని, అతను డిస్క్రిషనరీ పవర్ని ఆ పిఏఓ వినియోగించాలండి. ఏమిటి డిస్క్రిషనరీ పవర్? మీ ఆఫీసులోనే ఒకడు ఉంటాడు, ఆ ఆఫీసర్ గురించి అడుగుతున్నాడు, వాడు మూడో వ్యక్తి ఎట్లా అవుతాడండి? అదేనమాట. అయితే మీరు ఆయన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారా? వాళ్ళ అమ్మాయి ఎక్కడ చదువుతుందని మీరు అడిగారు అనుకోండి, ఒక నిమిషం వినండి, ప్లీజ్ లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. అయితే ఆ పిల్ల ఫలానా కలెక్టర్ గారు కొడుకు ఎక్కడ చదువుతున్నాడు మీకు ఎందుకంటే దాని గురించి ఇట్ ఈస్ ప్యూర్లీ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అదే మీరు కలెక్టర్ గారు ఈ స్కీమ్ కింద ఎన్ని ఇళ్ళు కట్టారని అడిగారు అనుకోండి, ఆయన ఫైల్ మీద ఎప్పుడు సంతకం, అది పర్సనల్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కాదు, అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ యొక్క డైకాటమీని మీరు అర్థం చేసుకుని మీరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు థర్డ్ పార్టీ డిఫెన్స్ రాదు. లేదు మీరు వాళ్ళ భార్యలు ఎంతమంది, ఆయన కొడుకులు ఎంతమంది, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం ఆర్టీఐ యాక్ట్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని తీసుకుందామా, లేకపోతే ఇటువంటి చెత్త ప్రశ్నలు వేసి మన ప్రభుత్వాలకి కొత్త ఆయుధాలు వాళ్ళ చేతికి ఇచ్చి మన బుర్ర కొరిగేట్టు చట్టాలు రద్దు చేసుకున్నట్టు చేద్దామా? Thank you, sir. Mr. Charan, please unmute your Nagaraj garu mic. Charan garu. Sir, good evening, sir. Please, mere prashna. Charan garu. Sir, good evening, sir. Good evening. మీ కెమెరా కూడా ఓపెన్ చేయొచ్చు కదా? మీ కెమెరా కూడా ఓపెన్ చేయండి. Sir, we have a right to see you. Sir, sorry, sir. I am outside, sir. Sorry for the inconvenience. పర్లేదు. చెప్పండి. ఓకే, చెప్పండి. Thank you for this opportunity, sir. Sir, I have a question, sir. I am just 19 years old. I have filed so many RTI petitions with the government authorities. Very good. But I am not able to get the information within the particular time frame of 30 days, sir. ఒక్కదానికి కూడా ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. No, sir. I got answers for some of the questions I put. Yeah. Good, Andy. I'll appreciate you. Thank you, sir. But the other questions, like I have posed a question about the oil prices, that is the oil bonds issue with the Ministry of Petroleum and Oil. Is any answer from that ministry? ఏంటి మీరు అడగండి, నేను ఆ క్వశ్చన్ చూడలేదు, మీరు చెప్పండి. Oil bonds issue, sir. Oil bonds. Oil bond? About the petroleum rise now, the finance ministry is that. ఖచ్చితంగా ఇవ్వాలండి మీకు. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? అప్పీల్కి వెళ్ళండి, ఫస్ట్ అప్పీల్కి. That is what, sir. What is the process? ఫస్ట్ అప్పీల్కి వెళ్ళండి, సెకండ్ అప్పీల్. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా లేరండి. ప్రతి ఇన్ఫర్మేషన్ వెనుక ఒక నీతి, ఒక అవినీతి ఉంటుంది. నీతి ఉంటే ఇస్తాడు, అవినీతి ఉంటే ఇవ్వడు. కనుక అవినీతి ఉన్న క్వశ్చన్స్ అడుగుతూనే ఉండాలి మనం. అప్పుడు కనీసం వీడు అడుగుతాడని భయపడతారు వాడు. సో కీప్ గోయింగ్ ఆన్, సార్. యూ కీప్ ఆన్ ఆస్కింగ్ అండ్ టేకింగ్ ఇట్ ఇన్ అపీల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ చరణ్ గారు. Thank you, sir. Thank you for the opportunity. Nokia 7.2, ప్లీజ్ ఐడెంటిఫై. మీరు Nokia 7.2 మీరు ఎవరండి? ప్లీజ్ మీ మైక్ కూడా ఓపెన్ చేసి చెప్పండి. పవర్ లేదు సార్, కాబట్టి నేను కనపడుతున్నారు సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా ఆర్టీఐలో ఎగ్జామినేషన్ పేపర్స్ అడిగాను సార్. నేను ఎల్ఎల్బి స్టూడెంట్ని, ఫైనల్ ఇయర్ సార్. అయితే ఆర్టీఐలో ఎగ్జామినేషన్ పేపర్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. రీసెంట్గా 2019లో మద్రాస్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్లో చెప్పింది సార్ ఆ లా స్టూడెంట్కి, అంబేద్కర్ లా యూనివర్సిటీ వాళ్ళకి, దట్ మీరు ఆర్టీఐలో ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వాలని చెప్పేసి సార్. కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఆర్టీఐ ఫైల్ చేయండి అని చెప్తున్నారు సార్. ప్రిన్సిపల్ గారికి ఆర్టీఐ ఫైల్ చేశాను సార్. ఉస్మానియా యూనివర్సిటీ కంబైన్డ్గా కామన్ ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేశాను సార్. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. ప్రిన్సిపల్ ఈజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రిన్సిపల్ ఈజ్ ద అథరైజ్డ్ పర్సన్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఎగ్జామ్ పేపర్స్ ఉండవు, అది యూనివర్సిటీలో ఉంటాయి అని వాళ్ళు చెప్తున్నారు సార్. నేను వాళ్ళకు జడ్జ్మెంట్స్ కూడా కోట్ చేశాను సార్. యూనివర్సిటీలో సార్ని పర్సనల్గా కలిశాను, మీకు రాదని చెప్పారు సార్. కాబట్టి సెకండ్ ఆర్టీఐ అప్లికేషన్లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, తమిళనాడు హైకోర్టు జడ్జ్మెంట్స్, ఆ తర్వాత వేరే ఏదైతే సిఐసి జడ్జ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కోట్ చేశాను సార్.
కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. మీరే లా స్టూడెంట్, మీకు జడ్జిమెంట్స్ బాగా తెలుసు. నేను చెప్పాల్సిన జడ్జిమెంట్స్ అన్ని మీరే చెప్పారు. తర్వాత అవన్నీ కోట్ చేసి అడిగారు, అన్ని కరెక్ట్ గా ఉంది. అతను ఇవ్వలేదంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరే? ఆర్టీఐ చట్టం ఏం చెప్తుంది? ఫస్ట్ అపీల్ చేయాలి కదా. అవును సార్. ఫస్ట్ అపీల్ కూడా ఇవ్వడు, అప్పుడు ఏం చేయాలి? కమిషన్కి వెళ్ళాలి కదా. అవును సార్. మీరు లాయర్ గా ఉన్నప్పుడు లాలో ఉన్న అన్ని మార్గాలు అనుసరించాక తప్పదండి. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు. నేను ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కాదు కనుక నాకు తెలియదు. కానీ వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళని అడగాలి, వాళ్ళని ఇచ్చేట్టు చేయాలండి. మీరు యూ కంటిన్యూ యూ పర్సూ యువర్ అప్లికేషన్ అండి. I have given nearly 4 to 5 applications sir. ఈవెన్ ఒకసారి ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే, మిత్రమా నాయన బాబు రిపీట్ చేయకు, నేను అడిగేది నేను చెప్పేది కాస్త విను. నువ్వు ఏం చేయాలంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. అప్లికేషన్ ఒకటి తర్వాత ఒకటి ఇస్తున్నావు, అప్పీల్ ఇచ్చావా? ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తమిళనాడులో వేశారు సార్. ఒక వేయచ్చా సార్? వెయ్యి, ఏముంది వేసేయి. నీ ప్రాక్టీస్ కూడా అవుతుంది, లాయరింగ్ ప్రాక్టీస్ వేసేయి. Thank you. And there is one more person, actually 1 2 3 4 5 and పేరు ఎక్కడుందో 1 2 3 4 5 6 అని. అయ్యా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి మిమ్మల్ని. Who is this? 1 2 3 4 5 6 అని ఉంది పార్టిసిపెంట్ లిస్ట్ లో. అది మన పాస్వర్డ్. I am K. Manik Prabhu, advocate. ఓకే, చెప్పండి అడ్వకేట్ గారు. నమస్కారం మానవతి శ్రీధర్ గారు. I'm a great fan of you. సార్ మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి సార్, మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్. సార్ మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి. మీరు ఎవరు సార్? సార్ లేదు, అది కాదు శ్రీధర్ గారు, వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు, వేరే అతను ఓపెన్ చేశాడు. సార్ మిగతా వాళ్ళు మీరు మ్యూట్ చేసుకోండి. సార్ మీరు ఎవరు సార్ ఇక్కడ చూస్తూ ఉన్నారు? సార్ మ్యూట్ చేయండి సార్. సార్ మీరు మ్యూట్ చేయండి సార్, మీరు స్క్రీన్ మీద ఉన్నారు దయచేసి. లేదు సార్, వీళ్ళు బంద్ చేస్తే తప్ప అది క్లారిటీ రాదు సార్. క్రాస్ టాక్ అది. మాణిక్ ప్రభు గారు చెప్పండి. జస్ట్ సెకండ్ సార్. Sir, as previously working of this Information Appellate Authority, can you please tell us what are the safeguards given to whistleblowers who are asking questions and they are being made scapegoats or their attacks are being made? What are the best methods you, sir, feel provided in the act? ఒకటి, మీరు పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు. అది ఫస్ట్ సేఫ్ గార్డ్ మెథడ్ అండి, సేఫ్టీ మెజర్. అయితే మీరు క్రిటికల్ క్వశ్చన్స్, ఇబ్బందికరమైన ప్రశ్నలు, అవినీతిని ఎక్స్పోజ్ చేసి తద్వారా ఒక స్కాండల్ని ఎక్స్పోజ్ చేసే ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉండాలండి, ఇండివిజువల్గా ఉండొద్దు. అందులో ఒకరి పక్షాన ఇన్ఫర్మేషన్ అడగాలి. అతని పేరు చెప్పాల్సిన పని లేదు, చట్టంలో ఆ స్కోప్ ఉంది. మీ పేరు వివరాలు అడగాల్సిన పని లేదండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ పేరు దాచి ఒక పోస్ట్ బాక్స్ క్రియేట్ చేసి పోస్ట్ బాక్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడగాలి. ఇవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలండి. పెట్టినప్పుడు మీకు కొంచెం పబ్లిసిటీ అనేది సెక్యూరిటీగా పనిచేస్తుంది. ఇవన్నీ అయిన తర్వాత కూడా రిస్కులు ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు చూడండి, కోట్ల రూపాయల విలువైన అవినీతి బయటపడితే వాడు జైలుకి పోతాడు కనుక వాడు నానా రకాల ప్రయత్నాలు చేస్తాడు మిమ్మల్ని ఆపడానికి. మనం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పుడే, మనం స్ట్రాటజిక్గా ముందుకు వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుందండి. అందుకే ఈ స్ట్రాటజిక్గా లేని వాళ్ళు పాపం అన్యాయంగా బలైపోయినారు. అది వాళ్ళకి చాలా దారుణం. అట్లా కాకూడదు. మీరు ఐడియల్ సిచ్యువేషన్ మాట్లాడితే కరెక్ట్, అట్లా కాకూడదు. కానీ నేను మాట్లాడుతున్నాను చెప్పనా, కంప్లీట్ చేయనా? మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలండి. పోలీసులు వచ్చి మీకు రక్షణ ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోకండి. పోలీసు రక్షణ అనేది ఒక సెకండరీ లెవెల్ అండి. మనను మనం చాలా స్ట్రాటజిక్గా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ఇది ప్రజాస్వామ్యం కోసం సాగే పోరాటం. థ్యాంక్ యూ మాణిక్ ప్రభు గారు. మీరు మ్యూట్ చేసుకోండి. డాక్టర్ సుధాకర్ గారు, కాకతీయ యూనివర్సిటీ నుంచి. డాక్టర్ సుధాకర్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రీధర్. గుడ్ ఈవినింగ్.
I was very much tempted with your analysis. Now that of course that is very common for me. It's not a new thing for me because we have been interacting. అండ్ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే పిఎం కేర్స్ మీద మీరు ఇచ్చిన విశ్లేషణ బాగుంది, కానీ అంతకుముందు మనకు వరంగల్లో అల్లూరు ట్రస్ట్ గురించి మీకు తెలుసు అనుకుంటా కదా, పాపం మన మూర్తిరాజు వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ట్రస్ట్కు బండా ప్రకాష్ ఇప్పుడు సెక్రటరీగా ఉన్నాడు. వాడు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చినప్పుడు ట్రస్ట్లకు ప్రత్యేకంగా ఏం చట్టం లేదు, కానీ రైట్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుందని డిఐవి కాలేజ్ బోర్డు అండ్ జడ్జ్మెంట్లు వచ్చినాయి. ఇవ్వాలి మొదట్లో వాడు ఎవరు అప్లికేషన్ పెడితే నేను చెప్పినాను, వీళ్ళు కేర్లెస్ చేసినారు, ఇవ్వలేదు. ఇప్పుడు కోర్టుకు పోయింది అది. సరే, అదొక మ్యాటర్. అయితే ఇప్పుడు మీరు పిఎం కేర్స్కు దానికి ఎట్లా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పిఎం కేర్స్ ఎటువంటి సమాధానం ఇవ్వనంటున్నారు. అది ట్రస్ట్ పబ్లిక్ అథారిటీ కాదంటున్నారు. పబ్లిక్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ వాట్ వీ కెన్ కాల్ ఈవెన్ ఎంప్లాయీస్. ప్రైమ్ మినిస్టర్ కూడా ఎంప్లాయీ కదా, ఇలాంటి వాళ్ళు పబ్లిక్ సర్వెంటే మేము కాదుకో అంటున్నారు. ఇప్పుడు మరి దీనికి నేను సమాధానం చెప్పాలి సార్, అది పక్కన పెడితే నిజానికి నేను మధ్యకు వచ్చింది ఏమిటంటే, ఆ లా కళాశాల విద్యార్థి నాకు పేపర్ ఇవ్వడం లేదు అది అని అన్నాడు. ఈ విషయం నేను కాకతీయ యూనివర్సిటీలో పూట రైట్ ఇన్ఫర్మేషన్ సెల్ పెట్టినప్పుడు నేనే మొట్టమొదటి లేజన్ ఆఫీసర్గా ఉన్నాను, అంటే అసిస్ట్ ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పబ్లిక్ రిజిస్ట్రార్. తెలుసు. అప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది, వాడు అప్లికేషన్ పెట్టినాడు, పెట్టి ఎగ్జామినేషన్ ఫామ్ కావాలంటే ఎగ్జామ్ అప్లికేషన్ ఇవ్వాలంటే నేను స్క్రిప్ట్ ఇవ్వాలంటే ఇవ్వడానికి వీల్లేదా అన్న. వాడు రైట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గర పోయినాడు. కమిషనర్ స్టేట్ కమిషనర్ నాకు ఫోన్ చేసినారు, సార్ మీరు యు ఆర్ మోస్ట్ కన్సర్న్డ్ ఆఫీసర్, వై డోంట్ యూ గివ్ ఇన్ఫర్మేషన్. సార్ ఐ హ్యావ్ టు బ్రేక్ మై హెడ్. రిజిస్ట్రార్ గారితో మాట్లాడి ఇట్లా కాదు సార్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, లేదా ఒక కొత్త డివైస్ పెట్టండి అని ఒక డివైస్ అడ్వైజ్ చేసినారు. యూ ప్రిస్క్రైబ్ సమ్ అమౌంట్, 1000 రూపీస్ ప్రిస్క్రైబ్ చేయండి, 1000 రూపాయలు ఎవరు కడితే మన అప్లికేషన్ మీకు అప్లికేషన్ ఇస్తామని మీ స్క్రిప్ట్ ఇస్తామని పెట్టుకున్నారు. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నీడ్ నాట్ గో అండ్ ఫైల్ అప్లికేషన్ అండర్ RTA Act. యూ పే 1000 రూపీస్ అండ్ యువర్ స్క్రిప్ట్ విల్ బి గివెన్. And I don't know how this Usmania University is not implementing this thing. Now that as of now all these public service commissions and every examinations are transparent and you can have your own answer script along with you. బట్ ఇక్కడ ఏమిటంటే మరి ఆ మిత్రుడిని చెప్పేది రైట్ ఇన్ఫర్మేషన్ కింద పోయి కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీలో రూల్ ఉండుంటుంది, స్క్రిప్ట్ కోసం వాడు 500 ఫిక్స్ చేస్తారు. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి మీకున్న కామన్ ప్రాబ్లం నాకు వచ్చింది, ఆ కర్ మీద మీకేదో ప్రైమ్ మినిస్టర్ క్వాలిఫికేషన్ అడగడమో లేకపోతే పిఎం కేర్స్ అడగడం వల్ల మీరేదో ఇబ్బంది పడ్డట్టున్నది. అటువంటిది నాకు వచ్చింది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తమ్ముడు లాంటి వాడు ఎవడో యూనివర్సిటీలో ఫైనాన్షియల్లీ ఇర్రెగ్యులారిటీస్ ఇన్వాల్వ్ అయితే ఎవడో థర్డ్ పర్సన్ అడిగినాడు. నేనన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా అని చూస్తే అప్పటికే దాని మీద వీడు ఇన్వాల్వ్ అయింది తెలుసు. ఒక కమిటీ అపాయింట్ చేసినారు, కమిటీ ఫౌండ్ ఫాల్ట్. కానీ మన రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఏమిటంటే కమిటీ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే యాక్షన్ తీసుకొని కమిటీని రిపోర్ట్ మనం బయటికి ఇవ్వడానికి వీల్లేదు, ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు. ఈ క్రిటికల్ ఇష్యూలో కూడా నేను ఆ ఉద్యోగం వదిలిపెట్టుకున్నా. దిస్ ఇస్ వాట్ ఇస్ థింగ్, బికాజ్ నో ది యూనివర్సిటీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ ఎనీ యాక్షన్ అగైన్స్ దట్ పర్టికులర్ కల్ప్రిట్ హూ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఫండ్స్ అమౌంటింగ్ లాక్ ఆఫ్ రూపీస్. అన్లెస్ అది దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. చెప్తాను మిగతా అన్నిటికీ నేను జవాబు చెప్పాల్సిన మళ్ళీ, ఎందుకంటే ఏం నా జవాబు కాదు, ఎక్స్పీరియన్స్ చెప్తాను. మీరు యూనివర్సిటీ అనేది ఎగ్జామినేషన్ లో ఆన్సర్ షీట్ యొక్క కాపీని RTI Act లో కింద అడిగితే RTI Act కింద ఈ ప్రిస్క్రైబ్ చేసిన కాపీ కాస్ట్కే ఇవ్వాలి. మీరు 1000 రూపాయలు 5000, నా మాట పూర్తి వినాలి. మీరు 5000 6000 పెట్టడానికి లేదు. మీరు 5000 6000 ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇది రీఎవాల్యుయేషన్కి మీరు 2000 3000 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీరు అటానమస్. కానీ చట్టం ఏం చెప్తుందంటే, పార్లమెంట్ పాస్ చేసిన చట్టం ఏం చెప్తుందంటే, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ 10 రూపాయలు 2 రూపాయలకి పర్ పేజ్ ఇవ్వాలి. వాడు 100 పేజీలు రాస్తే 200 రూపాయలు తీసుకొని మీరు ఇవ్వాలి అంతే. మీరు 5000 6000 పెట్టొద్దు. అదొకటి లీగల్ గా పాయింట్ మీరు చెప్తాను. బికాజ్ నేను నెక్స్ట్ పాయింట్ చెప్తా. నెక్స్ట్ పాయింట్ ఏమిటి అడిగారంటే మీరు, నెక్స్ట్ ఏమన్నారు మీరు? నెక్స్ట్ది యూనివర్సిటీ ఇర్రెగ్యులారిటీస్ యాక్షన్. ఒకటి ఇంకొక మిస్నోమర్ ఏముందంటే, యాక్షన్ తీసుకుంటేనే రిపోర్ట్ ఇన్ఫర్మేషన్, అది చట్టంలో అట్లా లేదండి. వన్స్ రిపోర్ట్ ఈస్ గివెన్, రిపోర్ట్ కాపీ హ్యాస్ టు బి గివెన్ వెదర్ యూ యాక్టెడ్ అపాన్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు అట్లయితే ఏముందంటే, ఎవడు ఏ రిపోర్ట్ మీద యాక్ట్ చేయలేదు కనుక నేను ఇన్ఫర్మేషన్ ఏనంటాడు.
అదిగా ఇంకొక ఏమవుతుందంటే ఎట్లాగో ఆర్టీఐ కింద అడుగుతాడు, మనం యాక్ట్ చేయలేదు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కనుక యాక్ట్ చేయమని, యాక్ట్ చేయకపోవడం అనేది చట్టబద్ధం అవుతుంది. అది కనుక ఆర్టీఐ యాక్ట్ అట్లా చెప్పలేదు. మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదని అడగడానికి వీలుగా రిపోర్ట్ కాపీ ఇవ్వాలి. So these are the 2 points which I have clarified in many of my judgments. That is law and order. 2 legal points. Rest of the things, of course, we have to struggle. Also kindly clarify about this public trust. We have to let us 1 second. Let us Lokesh Garu. Lokesh Garu. Sir, ready on sir. Please. చాలా బ్రీఫ్ గా ఫోకస్ గా ప్రశ్న. ఓకే, నేను కడప నుంచి మా బావకు సంబంధించిన సమాచారాన్ని మా బావ తరపున నేను అడిగినాను ఇంటర్మీడియట్ ఆఫీస్ కి. వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఇది థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నీకు ఇవ్వమని. ఇప్పుడు మా బావ కూడా మా ఫ్యామిలీ మెంబరే కాబట్టి ఆయన థర్డ్ పర్సన్ కింద రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? దానికి ఏమైనా రెమెడీ ఉందా? చెప్తాను సార్. ఆయన ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ పోయింది, జిరాక్స్ కావాలని అడిగినాం సార్ ఇంటర్మీడియట్ ఆఫీస్ కి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. సెకండ్లీ ఇట్ హ్యాస్ టు బి గివెన్. ఓకే, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్? నేను మా ఫ్యామిలీ మెంబర్ అడిగినారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, యూ హావ్ టు గివ్. ఫస్ట్ అపీల్కి వెళ్ళండి, సెకండ్ అపీల్కి వెళ్ళండి, పోరాటం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చరణ్, మీరు ఇంకా చరణ్ గారు ఆల్రెడీ అడిగేశారు ఇందాక. గెలాక్సీ A21 అని ఉంది, ఆయన కూడా క్వశ్చన్ వేయడానికి. గెలాక్సీ A21, కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్? Sir, good evening. My question is that using the RTI application, the CPIO is bound to give the information within the period of 30 days. If he is not providing the information within the period of 30 days, I am preferring the appeal with the first appellate authority. And even first appellate authority is not taking any action and they are not initiating any action against the CPIO, finally bound to prefer the second appeal. And once the second appeal is being listed and heard, then also the CIC is not penalizing the CPIO for the penalty provision which is made that the 250 rupees per day should be imposed on him. That's why they are very reluctant and they are not paying heed towards the RTI Act to provide the information. Once they will be penalized, then definitely they will have the fear to provide the information. But nowadays, they are not being penalized nor they are being properly dealt. That's why they are reluctant in providing the information to everybody. And moreover, they are taking the shelter of the section 81J, stating that it is the information related with third person and also it cannot be provided. So it should be clearly envisaged in the Act that the proper actions should be initiated if they are denying the information to applicants. చట్టంలో అది ఉందండి. ది లా ఆల్రెడీ హ్యాస్ ద ప్రొవిజన్, బట్ ది హోల్ ఇష్యూ ఈస్ some of the commissioners are imposing penalties and some of them are not imposing. Some of them are not even issuing show cause notices. It's a pathetic performance by some of the commissioners, and that's an individual problem. And the government also is selecting such commissioners who are formerly the bureaucrats and they are very loyal to the persons who appointed them. So that is the whole problem, and independent functioning and functioning according to law are the two requirements, and these two are not being performed by not only the information commissions, it is by district judge, taluka judge, any other tribunal member, minister. Everybody is forsaking these two important principles, and that is the reason we are in crisis situation, and that is the reason we have to use RTI. But sir, very clear that during the commencement of the RTI Act in 2007, I had preferred so many applications of RTI related with the defense issues. And that time the CIC was Wajahat Habibullah sir. And definitely he had dealt so many times with the proper action and he has penalized to the CPIO. But what we have seen, even I have been preferred the appeal and heard by you also, related with the defense matters.
And especially in defense matters, the officers, they are simply denying it is related with the security matter, and they are very reluctant to provide the information. Likewise, if they are making so many travels by the senior officer without any cause and reason, and if we are asking that how many times the government flight they have been taken over by those officers, they are simply not providing. And secondly, the appellate authority, the senior officers, they are defending them, and they are not initiating any action against the defense authority, reason whatever may be. But sir, during that time, I have seen that once the provision is made, that for every lapse of 1 day, they should be penalized by 250 rupees. And it was being imposed by the Wajahat Habibullah, I think the first CIC. And after that, M.A. Ansari, and even by you also. But nowadays, what we have seen, that once we are preparing the appeal, second appeal, it is being listed more than after 6 months. And even after that all, if we are pleading also, then also they are not being penalized. And they are simply being instructed that they will provide the information within 15 days or 1 week. So, and after that, they are providing again the misleading information, and the applicant, they are at the hitch. They cannot prefer again the second appeal, and as a result, the general information which are related with the public issues and even of the corruption matter, that is not being provided. So some initiatives should be taken so that they should be made bound and responsible for that. They should provide the information in the form in which it is being actually asked. Agreed. Thank you, sir. Thank you. ఇంక ప్రశ్న లేవు అని అనుకున్నప్పుడు మనము థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపెంట్స్ అందరికీ ధన్యవాదాలు. ఓపెన్ డిబేట్ చాలా చక్కగా లైవ్గా మీరు చేశారు. ఓకే, అండ్ నౌ who is this? Sir, Prashant sir, ade OU candidate sir, law paper again. No, he has already asked the question. I think Shiv Prasad Reddy has raised the question. Yes. One question and brief focused questions. After this, we are not entertaining any questions. We are inviting Professor Purushottam for his observations. Please, Dr. Shiv Prasad Reddy. Yeah, I think it was during his tenure, I think CIC Garu, I was asked a question pertaining to a leading politician now who happens to control the state. Whether, because income tax also, I went for appeal and everything, and after that I wrote a letter to CIC also, asking as to how they could gather the money or else capital to start such huge business, being into politics and being into as a Rajya Sabha MP, or for that matter being appointed as a chairman or something from the state government, by the state government. That is one thing. The other aspect is because there were so many exemptions. They were always giving me exemptions. I ran from pillar to the post here in with Income Tax Department. What are those exemptions? And how those exemptions are being utilized by including CIC. Yeah, I did not get any response from CIC also when because I don't want to name that personality, but entire world knows. Okay. ఇప్పుడు మీరు లెటర్ రాస్తే జవాబు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఏం లేదండి. యూ డోంట్ రైట్ లెటర్స్. లాలో ఒక మెకానిజం ప్రొవైడ్ చేసినప్పుడు ఆ మెకానిజంనే ఫాలో కావాలి. అదేమిటంటే సెకండ్ అప్పీల్లో మీరు అడిగితే ఏమవుతుందంటే ఫార్మల్గా మీరు కానీ మీ లాయర్ కానీ అడగొచ్చు. అప్పుడు వాడు జవాబు ఇవ్వడానికి వీలుంటుందండి. లెటర్స్కి దే హ్యావ్ నో అబ్లిగేషన్ టు రెస్పాండ్. అట్లాగే ఫస్ట్ అప్లైంట్ అథారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే లాలో ఏమీ ప్రొవిజన్ లేదండి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి. లా డజంట్ టాక్ అబౌట్ ఫస్ట్ అప్లైంట్ అథారిటీస్. ఇట్ సింప్లీ ఆస్క్ దెమ్ టు రివ్యూ ది ఆర్డర్ ఆఫ్ PIO and they can order PIO to give or not to give information. That's all. అంతకు మించి దాంట్లో ఏం చేయలేము. ఇక మీ మూడో అంశం మీరు ఏం చెప్పారంటే వాళ్ళందరికీ ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చాయి, ఇది ప్రశ్న సార్. ఇది అండర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూ కెన్ ఆస్క్ ఫర్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ది ఫైల్స్. యూ కాంట్ ఆస్క్ PIO టు గివ్ క్లారిఫికేషన్ ఆర్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. అండర్స్టాండ్ దట్ లిమిటేషన్, దట్ ఇంపాసిబిలిటీ. సపోజ్ ఒక MPO 2,000 కోట్లు ఉన్నాయి, ఆయనకి 2,000 కోట్లు ఎట్లా వచ్చాయని మీరు అప్లికేషన్ పెడితే PIO ఎట్లా జవాబిస్తాడండి?
అక్కడెక్కడ ఉందా పోనీ ఆ చట్టంలో మీరు ఆ ఫైల్లో ఆయన ఫైల్ అయిన 2,000 కోట్లు ఈ విధంగా సంపాదించాడు అని ఉంటే దాని కాపీ అడగండి. అది లేనప్పుడు ఆయన ఇవ్వలేడు. కాబట్టి దానిపైన మనము ఎడ్యుకేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వీ షుడ్ ఆల్సో నో వాట్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ ఇన్ వాట్ ఫార్మ్ వీ షుడ్ ఆస్క్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ get అనేది. Sometimes questions can, the information request can be in the question form. For example, who is the first chairman of so and so organization? That can be. But you can't, why he did not take action is a question for which you can't find the answer in. Questions are not answered under RTA Act, but requests for information can be heeded to under RTA Act. This is a subtle difference we should understand. Thank you, yes, sir. I asked only, I sought information, not questions. But I'm just trying to give you an example. They were trying to use the section 8. That's why I was asking you, under what section 8 unnadi anduku. Section 8 lists out exemptions. So whether they are properly using or not using anedi appeal lo telutundi. So you have to necessarily take the issue in appeal and examine whether the exception invoked is correct or not. That is the duty of the applicant, you know. We have to take it to the logical end. That is the duty. You can't leave it in the middle and nothing will happen if you leave it in the middle. They will be happy. మీరు అప్పీల్ తీసుకుపోలేదంటే వాడు ఎంత సంతోషిస్తాడు, అబ్బా మన శివప్రసాద్ రెడ్డి గారు అప్పీల్ బతికిపోయాం అనుకుంటాడు. ఎందుకు మీరు ఆ రిలీఫ్ ఇస్తారు? రైట్, థ్యాంక్ యూ సార్. నాది ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు పిఎంఓ కేర్స్ ఫండ్ అని అన్నారు కదా, ఇది కూడా సొసైటీస్ యాక్ట్ ట్రస్ట్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ కాబట్టి ఒక ఎన్జిఓయే కదా? కాదంటున్నాడు. She avoided all those probables and fighting against the transparency. ఎందుకంటే కొన్ని వందల వేల ఎన్జిఓలని భ్రష్టు పట్టించారు. అవునా? నిజంగా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేవాళ్ళు. అవును. మరి ఇది వైలేట్ చేస్తోంది కదా ఎన్జిఓ స్పిరిట్ అండ్ ఇది. చెప్తా వాళ్ళు ఇది they have not registered it under any act, number one. They have it is not under a notification by the executive of any ministry, number two. Then how they can get FCRA? That is the question. I'll answer it. Do you know where it was created? You will be surprising to know. నేను ఆ బుక్ చదివి బాగుంటుంది, తెలుగులో రాశాను. అదేంటి సార్ విచిత్రం అంటే ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా జనరేట్ చేశారు సార్. వెబ్సైట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ అథారిటీ. అండ్ విచ్ వెబ్సైట్? PMO వెబ్సైట్. నా పాయింట్ ఏంటంటే వెన్ PMO హ్యాస్ యూజ్డ్ అఫీషియల్ వెబ్సైట్ టు క్రియేట్ ఇట్, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ నోటిఫికేషన్. ఎందుకంటే వెబ్సైట్ మించిన నోటిఫికేషన్ ఏముంది సార్? సో వన్స్ యూ నోటిఫై అన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అ పబ్లిక్ అథారిటీ అండర్ RTA యాక్ట్ అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ. దట్ ఈస్ మై ఆర్గ్యుమెంట్. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లే. ఢిల్లీ హైకోర్టు తేల్చాలంటున్నాడు. ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు తేలుతుందో మనకు తెలియదు. తర్వాత సుప్రీంకోర్టు పోతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే నేను చెప్పింది. ఈలోగా 2-3 టర్ములు అయిపోతే మరి బహుశా ప్రభుత్వాలు మారిపోవచ్చు, ప్రజలు మారిపోవచ్చు, ఫండ్ అయిపోవచ్చు, కోవిడ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదైతే ఎన్జిఓల మీద దుమ్మెత్తి పోస్తున్నారో మరి ఆ క్రెడిబిలిటీ అన్నది పోతుంది పోవాలి కూడా. ఇంకోటి సార్ సుబ్బారావు గారు, ఇప్పుడు FCRS అంటే FCRC ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కూడా 100% తీసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాడు. ఎలా ఇస్తాడండి రిజిస్టర్ లేని? అదే కదా మనం అడగాలి. మరి అదే అడగాలి. థ్యాంక్ యూ. నాకు అదే అనుమానం వచ్చాయి. వండర్ఫుల్ పాయింట్ అండి ఇది. లీగల్లీ మనకు తీసుకోవడానికి వీల్లేదు. ఐ ఇన్వైట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు. Thank you, Subbarao Garu. Thank you, sir. At the outset, I am deeply beholden to Professor Sridhar for the wonderful and easy way, the way he communicated. It is basically, it leads to empowerment of the common man of India. So thank you, sir, for your lucid explanation. I sincerely wish it. మీ లెక్చరే 1 గంట వరకు ఉంటే ఇంకా బాగుండు. But anyway, interaction was very wonderful. Now coming to Monaco as citizens of India, when we look back into the recent past particularly, we notice that there has been an attempt to dilute the importance and significance of RTI, particularly the Chief Information Commissioner, Central Information Commission, హోదాను
తగ్గించారు అని పేపర్స్లో వచ్చింది. కమెంట్ చేశారు. డౌన్ గ్రేడింగ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లాండస్టైన్ ఎఫర్ట్ to lower the importance of RTI, and that has to be restored. And similarly at the state level, I need to find out. And I agree with you. The ordinary IPS officers, so IAS, after retirement, what will they do in the RTI commission, particularly at the state level? వాళ్ళు లైఫ్ లాంగ్ ఎన్నడూ ఒక డెమోక్రాటిక్ వాల్యూస్ కొరకు పోరాడలే కదా, వాళ్ళకి ఆ చరిత్ర లేదు, ఇంక్లినేషన్ లేదు, కమిట్మెంట్ లేదు. అండ్ ఆడ ఇదేంటి ఏమన్నా పొజిషన్ టు పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు ఆడ ఉంటాయి. అది దట్ ఈస్ నథింగ్ బట్ యూనో ఒక ప్రజలు ఎంతో కష్టపడి మీరు అన్నట్టు ఒక వండర్ఫుల్ RTI యాక్ట్ లెజిస్లేషన్ తీసుకొచ్చి అడాప్ట్ చేయించి అంత పెద్ద పోరాటం జరిగితే దీన్ని ఎంత డైల్యూట్ చేసారు. ఇట్ హాస్ బికమ్ అట్ ద స్టేట్ లెవెల్ ఇట్ ఈస్ ద హ్యాండీ మేడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అండ్ వాళ్ళ 5 ఏళ్ళు దే ఆర్ గ్రేట్ఫుల్ టు ది పర్సన్ హూ హాజ్ అపాయింటెడ్. సో అఫ్కోర్స్ దీని కొరకు ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీ ఆల్ నీడ్ టు బీ ఇటర్నలీ విజిలెంట్ అండ్ వీ ఆల్ నీడ్ టు కంటిన్యూస్లీ ఫైట్ ఫర్ ద ఫ్లేమ్ ఆఫ్ డెమోక్రసీ. లేకుంటే ఇది ఒక్కరోజు ఒక్క సెమినార్ వెబినార్ తోటి కాదు, కానీ బట్ కంట్రీ వైడ్ కూడా వీ నీడ్ టు రివైవ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హైదరాబాద్ డెమోక్రసీ ఫోరం, ఎందుకంటే ఈ HDF ఏర్పడ్డది ఈ తెలంగాణలో డెమోక్రసీని కాపాడడానికి, పర్టికులర్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ GHMC ఎలక్షన్స్. అప్పుడు జరిగిన ఫ్లడ్డింగ్, లాస్ట్ ఇయర్ ఫ్లడ్డింగ్, everything was in a hush-hush manner, and when nobody had the guts to discuss, thanks to Subbarao Garu, we came together and we were joined by Shiva Prasad Reddy, and slowly our number is increasing. I hope in the days to come, democracy will be one of the values for which we all should stand. And thank you. Meer ippudu Hyderabad lo unnanduku we are extremely happy, because you are available for the benefit of the people. Thank you. అన్న ఒక క్వశ్చన్ అన్న, కామనర్ ఒక క్వశ్చన్ మాడభూషి శ్రీధర్ గారికి వేశారు. ఒకటే వారికి, అంటే మీరు మాట్లాడిన తర్వాత కంక్లూడింగ్ వారు ఏం చేస్తే సమాచార హక్కును సామాన్యుడికి మేలు చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే రక్షించే విధంగా చేయవచ్చు, మీ గత అనుభవం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మళ్ళీ భవిష్యత్తు, దానిపై మిమ్మల్ని చెప్పమని చెప్పారు సార్. ఓకే డాక్టర్ శ్రీధర్ గారు, మీరు చాలా చక్కటి ఇవాళ ఒక టర్మ్ కాయిన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ అని. నిజంగా RTI అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ పైన చాలా ఫోకస్ చేస్తారు. ఇందులో నాకున్న అనుభవం పొరుగుమాముళ్ళ అని ఒక చెరువు ఉంది కడప జిల్లాలో. అక్కడ శిలాశాసనం శివరామయ్య కృష్ణ గారు ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన ఆయన తెచ్చారు. పొరుగుమాముళ్ళ చెరువు తవ్వించినప్పుడు లోపాలు ఎక్కడ జరిగాయి, ఎంత పెద్ద వర్షం, అంటే ఆ కాలం అంచనాల ప్రకారం వర్షం పడితే ఉన్న గట్టు కొట్టుకుపోతుంది అన్నది శిలాశాసనంలో చెక్కించారు. దట్ ఈస్, ఐ ఆల్వేస్ యూస్ టు సే టు ఇంజనీర్, దట్ ఈస్ ఇంజనీరింగ్ ఎథిక్స్. కరెక్ట్. మనము ఇది విద్యా రంగంలో విలువలు, వైద్య రంగంలో విలువలు అన్న రెండు కూడా పోయాయి, అవునా? అసలు ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలో కానీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో కానీ ఈ విలువల్ని మనం గుర్తించాలి అని అంటే చాలా కాకతీయ శిలాశాసనాల్లో కూడా ఉన్నాయి. వేములవాడ గుడి శిలాశాసనాలు దీనికి చక్కటి నిదర్శనం. సో వన్స్ అగైన్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్, ఈరోజు డెమోక్రసీ రివైవ్ కావాలి అని అంటే ప్రక్షాళన ప్రభుత్వ రంగం అడ్మినిస్ట్రేషన్లో జరగాలి, ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ అని రావాలి.
ఐఏఎస్ ఆల్ సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఏవైనా కానీ వాళ్ళకి ఒక వారం రోజులు అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ మీద పాఠ్యాంశాలు చెప్పాల్సిన అవసరం అని నేను అనుకుంటున్నాను. మీలాంటి పెద్దలు దీన్ని అమలు చేయించడానికి కూడా మీకు చొరవ ఉంది. ఇంకోటి యూ హ్యావ్ ది యాక్సెస్. ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సామాన్యుడి ప్రశ్న అంటూ మా శివప్రసాద్ రెడ్డి గారు యూ కెన్ టేక్. సార్ నేను చెప్తాను, ఐ టేక్ జస్ట్ వెరీ లిటిల్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఇప్పుడు మీరన్న అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ని అడ్మినిస్ట్రేటివ్ లాలో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అది ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళు లా పేపర్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇది చదువుతారండి. కనుక వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లేదు. కాకపోతే రాజకీయంగా వచ్చిన వాళ్ళకి తెలియదు, పాలన ఎథిక్స్ తెలియదు. రామ్ జెత్మలాని అమ్మజీ ఏమన్నా అంటే నా లా మినిస్ట్రీ ఫైల్స్ అన్ని ఐ విల్ కీప్ ఇట్ ఓపెన్ అన్నాడు. వచ్చి ఎవరైనా చూసుకోవచ్చు అన్నాడు. ఇది ఆర్టీ యాక్ట్ రాకముందు మహానుభావుడు ఎంత రెవల్యూషనరీ చూడండి. అది చేస్తే వీళ్ళంతా పోయి ఆయన ఆపించారు. ఈ ఆఫీస్ అంతా వెళ్ళి నోనో అటు చేయకుండా. ఇప్పటికీ మనకి కొందరు కలెక్టర్లు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ వీక్ ఒక రోజు పెట్టుకొని ఆ రోజు వాళ్ళు దే ఆర్ ఓపెనింగ్ ది రికార్డ్స్ అండి. రికార్డ్స్ టేబుల్స్ మీద పెట్టుకొని ప్రజలకు రమ్మని మీకు ఏమేమి కావాలో అడగండి మేమని చేస్తున్నారు సార్. ఓపెన్ హౌస్ లాగా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. అయితే అది యూనిఫామ్గా ఎవరు చేయట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, కొందరు ఎథికల్ వాల్యూస్ ఉన్న వాళ్ళ ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు చేస్తున్నారు, కానీ అందరూ చేయట్లేదు. కనుక యూనిఫామ్ మెకానిజం మీరు అన్నట్టుగా చాలా మంచి పాయింట్ చెప్పారు. తర్వాత ఐఎమ్ రియల్లీ ఫ్యాసినేటెడ్ టు నో దట్ పరుమామిళ్ళ అండ్ ఈ వేములవాడ శాసనాలు మీ దగ్గర నేను తీసుకుంటా. అవి ఐ కెన్ షేర్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. అదొకటి. ఇక మన మిత్రుడు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మనకి రాజ్యాంగంలో 19(1)A అని ఒక హక్కు ఉందండి. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్నా, ఇవాళ మనం వ్యాసాలు రాసినా, ఉపన్యాసాలు చెప్పినా 19(1)A ప్రమాదంలో పడింది. ఇప్పుడు అయితే ప్రమాదంలో అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రమాదంలో పడినప్పుడు అది ఎట్లా బతుకుతుందండి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాడుకుంటేనే బతుకుతుంది. వెన్ యూ యూజ్ యువర్ రైట్ యూ విల్ ప్రొటెక్ట్ ఇట్. దిస్ ఇస్ ది పాయింట్ వీ షుడ్ అండర్స్టాండ్. మీ హక్కు మీరు కాపాడుకోవాలంటే దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు మీకు ఆస్తుంది, ఒక 10 ఎకరాల ఆస్తుంది, మీరు దాన్ని వాడుకోరు. అక్కడ బారిసిపోతారు, అమెరికాకి వెళ్ళిపోతారు, 50 సంవత్సరాల తర్వాత రారు. ఉంటుందండి ఆ భూమి? ఉంటుందా? మీకోసం చేతి దక్కుతుందా? దక్కదు. అట్లాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది నిరంతరం వాడుకుంటూనే ఉండే ఒక వస్తువు, ఒక హక్కు. కనుక ప్లీజ్ యూజ్ freedom of speech and expression to protect freedom of speech and expression, number one. And if you use freedom of speech and expression, you will protect democracy also. Similarly, if you use Right to Information Act to get information and get the officers habituated to give information, RTI will survive. లేకపోతే మనం సంవత్సరానికి ఒకసారి జయంతి, ఇంకేంటండి జరుపుకునేది, వర్ధంతి జరుపుకోవద్దు. ఆర్టీఐకి జయంతి కల్పించవాలి, అది వర్ధిల్లాలని కోరుకోవాలంటే ఐ రిక్వెస్ట్ శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఛానల్లో ఆర్టీఐని ఈ విధంగా ప్రమోట్ చేయండి. మంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ అడగండి, ఇన్ఫర్మేషన్ తెప్పించి, ఇదిగో నేను తెప్పించానని చెప్పండి జనానికి. అట్లా ఆర్టీఐ బతుకుతుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ బతుకుతుంది, డెమోక్రసీ బతుకుతుంది, తర్వాత కాన్స్టిట్యూషన్ కూడా నిలబడుతుందండి. లేకపోతే ఎవరు వాడుకోకపోతే ఐపీఎల్ వాళ్ళకి లాభాలు వస్తుంటాయి, అంతే. చేయగలిగింది ఏం లేదు. మీరు చాలా చక్కగా చెప్పారు. డార్విన్ థియరీలో నేను చెయ్యి వాడడం మానేస్తే నెక్స్ట్ జనరేషన్ కి చెయ్యి ఉండదు, అవునా? సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. మీరు మెదడు వాడుకోకపోతే మెదడు లేకుండా పుడతారు. అదే 200 సంవత్సరాలు మెదడు వాడలేదు, కనుకే ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఆర్టీఐ వాడాలా వద్దా అన్నది రాజ్యాంగం కూడా పోతుంది సార్. చదవకుండా వాడకపోతే రాజ్యాంగం కూడా నిలబడదు. ఇట్స్ ఎ డైనమిక్ లివింగ్ డాక్యుమెంట్ అండ్ వి హావ్ టు. అయ్యా మీరు ఇలా అంటున్నారు కానీ 5 నిమిషాలు మనకు పురుషోత్తమ్ రెడ్డి గారు 1.5 hour అని అన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఏమిటి అని అంటే, ప్రతి నాయకుడు రాగానే వాడి బయోపిక్ క్లాస్ స్కూల్లో పెట్టమంటాడు, పాఠ్యాంశాల్లో వాడు పెట్టేయమంటాడు. వాడు ఏదో ఛత్రపతి శివాజీ అయినట్టుగా, అవును. అలాంటిది రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో పెట్టమని ఎందుకు అడగడం? ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాలి సార్. ఇంజనీరింగ్ పిల్లలకు కూడా రాజ్యాంగం చెప్పాలి.
మెడిసిన్ పిల్లలకు కూడా రాజ్యాంగం చెప్పాలి. సార్ బిలో 10+12 ఉంటే దీన్ని క్యారీ చేసుకుంటారు సార్ వాళ్ళు. అదే లేదు, సివిక్సే లేదు ఈ రోజు. అలాంటప్పుడు రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? హిస్టరీ లేదు, సివిక్స్ లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ మన స్టేట్ లోనే కంబైన్డ్ స్టేట్ హిస్టరీ ఎందుకు జాగ్రఫీ ఎందుకు తీసిపారేయాలి. సో ఆ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ చాలా లైవ్గా మనము అసలు చనిపోతున్న సెటైర్ని కూడా మళ్ళీ ఒకసారి ప్రసంగంలో తీసుకుని వచ్చాం. ఆర్టీఐ మెదడు వాడకపోతే ఆర్టీఐ ఉండదు కనుక మీ మెదడే ఉండదు వచ్చే పిల్లల్లో అని అది చెప్తున్నాం. రైట్ సార్, దీని పునః ప్రసారం కూడా మళ్ళీ చేస్తాం సార్. దీన్ని వారు చెప్పినట్టు మంచి టాపిక్తో దాన్ని టైటిల్ చేంజెస్ చేస్తాం మాడభూషి శ్రీధర్ గారు. అన్నీ యథాస్థితిగా ఉంటాయి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మా గురువు గారు పురుషోత్తం రెడ్డి గారు, గురుతుల్యులు సుబ్బారావు గారు. వారు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ డెమోక్రసీ ఫోరం ద్వారా నిరంతరంగా ప్రజాస్వామ్యం, పర్యావరణం, తర్వాత చట్టం, రాజ్యాంగం వీటిపైనే తిరుగుతూ ఉంది సార్ ఈ ఛానల్. సో వారికి కృతజ్ఞతలు. మేము ఎప్పుడూ ఇదే విధంగా ఉంటాం. మీరు కూడా ఇదే విధంగా సమయము మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతిసారి వస్తూ ఉంటే ఒక్కొక్క అంశంపై చర్చ పెట్టడానికి కూడా మేము తయారుగా ఉన్నాం సార్. Thank you. Thank you. Right. To all the participants also. Good night, Shubhratri. Take care. Take care.